హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నవలా సాగరం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో రావినూతల సువర్ణకన్నన్ గారు రచించిన కానుక నవల చదువుకుందామండి. ఆ రోజు సాయంత్రం ఉత్సాహంగా విజిల్ వేసుకుంటూ వచ్చాడు విఠల్. ఏం బావా, ఏదైనా ఉద్యోగం వచ్చిందా? ఆశగా అడిగింది జానకి. ఉద్యోగం కాదు జాని, నీకో గుడ్ న్యూస్. కుర్చీ ఆమెకు ఎదురుగా లాక్కుని కూర్చుంటూ అన్నాడు విఠల్. గుడ్ న్యూసా? అలా తెల్లబోకు మరి, వట్టి గుడ్ న్యూస్ కాదు, వెరీ గుడ్ న్యూస్. ముందు కూర్చో. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. అమ్మో, అంత మంచి వార్త ఏమిటి బాబు? అసలు ఇది విని నేను తట్టుకోగలనా? నవ్వుతూ కూర్చుంది జానకి. జాగ్రత్త, చెప్పేస్తున్నా. ఏమిటి బావా, కొంపతీసి అత్త మన పెళ్లికి లగ్నాలు పెట్టించలేదు కదా? కంగారుగా అంది జానకి. విఠల్ నవ్వేశాడు. అదేం కాదు కానీ ఆ ప్రమాదం అతి తొందరలోనే రాబోతోందని నాకు తెలుసు. మనం పెట్టిన గడువు కూడా తీరిపోతోంది. ఇక తొందరపడక తప్పదు. మనం ఈ మాత్రం ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నామంటే అది మనం అందరి దృష్టిలోనూ కాబోయే భార్యాభర్తలం గనక. అమ్మ నోరు కూడా మూతపడింది. అవునా? అవును బావా, కానీ అత్త రేపు హఠాత్తుగా ముహూర్తం పెట్టేస్తే ఎలా? ఆవిడ మాటలకి ఇద్దరం వంతబాడుతున్నాం కనుక ఇప్పుడు నోరెత్తడానికి వీల్లేదు. ఎలా బావా? బేలగా చూసింది జానకి. అందుకే కష్టపడి నీకు మంచి వార్త తెచ్చాను, ఉత్సాహంగా అన్నాడు విఠల్. ఉద్యోగం కాదంటున్నావు, మరేంటబ్బా మంచి వార్త? నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అంతటి మంచి వార్త చెప్పుకో చూద్దాం. ఊహో, నా వల్ల కాదు, నువ్వే చెప్పే, గారాబంగా అంది జానకి. అయితే చెప్పేస్తున్నా, నాకు మంచి స్వీట్ ఇవ్వాలి. అబ్బబ్బ, చెప్పు బాబు. ఒక్క స్వీట్ కాదు, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల స్వీట్స్ చేసి పెడతాను. అంతేకాదు, నీకు ఇష్టమైన అష్టపది 10 సార్లు పాడి వినిపిస్తాను. సరేనా? ముందు చెప్పు, ఆతృతగా అంది జానకి. ఆమెకి విషయం ఏంటో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. మా ఫ్రెండ్ మూర్తి, నీకు తెలుసుగా, తనిక్కడే ఓ కాలేజీలో లెక్చరర్. అతను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ మధ్య మన ఇంటికి వచ్చినప్పుడు నిన్ను చూశాడుగా. అప్పుడు అందరూ అనుకున్నట్టే అతను అనుకుని, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా, నీకు కాబోయే భార్య చాలా నిదానస్తురాలు, సహనశీలి అంటూ ఇంకా చాలా చాలా పొగిడాడు. నేను నవ్వేసి విషయమంతా చెప్తే బిత్తరపోయాడు. ఆ తర్వాత తన మనసులోని మాట నా చెవిలో వేశాడు. దమ్మిడి కట్నం లేకుండా నిన్ను పెళ్లి చేసుకుంటానని. నిజం జాని, నాకెంత సంతోషం వేసిందో తెలుసా? ఒక్కసారి అంత మనిషిని గాల్లోకి ఎత్తేసాననుకో, ఇక నీకు ఇంట్లో అవమానాలు, వెట్టి చాకరీలు ఉండవు, ఆనందంగా చెప్పుకుపోతున్నాడు విఠల్. కొయ్యబారిపోయింది జానకి. బావా, అతని ఆలోచనలకి ఆనకట్టబడింది. జానకి ముఖాన్ని చూసిన విఠల్ తెల్లబోయాడు. ఆ వార్త జానకికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందనుకున్నాడు. అతని అంచనా తారుమారైంది. జానకి ముఖం నిండా శ్రావణ మేఘాలు ఆక్రమించి వర్షించడానికి సిద్ధంగా ఉన్నట్లున్నాయి. జానీ అన్నాడు అయోమయంగా. సారీ బావా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, క్షమించు, వణుకుతున్న గొంతుతో అంది జానకి. మరీ ఆశ్చర్యపోయాడు విఠల్. జానీ, నా మాట సరిగ్గా విన్నావా? మూర్తి నీకు నచ్చలేదా? లేదు బావా, మూర్తిగారు నచ్చకపోవడం కాదు, నాకు అసలు పెళ్లి మీద ధ్యాస లేదు. నాకు అందరిలా పెళ్లి చేసుకునే అర్హతే లేదు. అంటే అంటే నువ్వు అసలు పెళ్ళే చేసుకోవా? జీవితాంతం ఇలాగే ఉండిపోతావా? ఆశ్చర్యంగా అన్నాడు విఠల్. అవును బావా, నేను పెళ్లి చేసుకోను. ఇంతవరకు అలాగే అనుకుంటున్నాను. మరి ముందు మనసు మారితే చెప్పలేను. జానకి మాటలు మెల్లగానే అన్నా వాటిలో స్థిరత్వం ఉంది. కారణం? కారణం అంటే ప్రత్యేకంగా ఏం లేదు. కాదు, కారణం ఉంది బావా. అవును, నువ్వు సూర్యాన్ని ప్రేమించావు, వాడినే పెళ్లి చేసుకుందామనుకున్నావు. కానీ అమ్మ పడనివ్వలేదు. వాడికి వేరే పెళ్లి చేసేసింది. అందుకేగా. బావా ఆపు, అరిచింది జానకి. బిత్తరపోయాడు విఠల్. కాస్త నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి బావా. నేనేనాడు నిన్ను కానీ సూర్యం బావను కానీ కేవలం తోబుట్టువులుగా తప్ప వేరే ఏ భావంతోనూ చూడలేదు. నేను పెళ్లి చేసుకోననడానికి వేరే కారణం ఉంది. దయచేసి నన్ను అడగవద్దు. దుఃఖంతో గొంతు పూడుకుపోగా మెల్లిగా అంది జానకి. ఎవరినైనా ప్రేమించావా? ఆ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. మిగతా వివరాలు నేను అడగను. ప్రేమ, నాకు ప్రేమ. మనుగడే లేదన్న నాకు ఏ పూటకా పూట ఈ నీడ దూరమైపోతుందేమో,
పోతే ఏం చెయ్యాలి అనే సందేహాలతో కొట్టుమిట్టాడుతున్న నాకు ప్రేమించడానికో మనసు, దానికో సమయము, అవకాశము కూడానా? తెరలు తెరలుగా నవ్వి ఆ నవ్వే ఏడుపుగా మారి 2 చేతుల్లోనూ ముఖాన్ని దాచుకున్న జానకిని చూస్తే విఠల్కి మనసంతా జాలితో నిండిపోయింది. సారీ జానీ, నిన్నీ నరకం నుంచి తప్పించాలనే తపన తప్ప నేను మరోలా ఆలోచించలేకపోయాను. నీ మనసు నొప్పిస్తే క్షమించు. ఇక నీ ముందు పెళ్లి మాట ఎత్తను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో జానీ, నీకేదైనా అవసరమైతే మాత్రం నీకు అండగా ఈ పిచ్చిబావ ఉంటాడని మాత్రం మర్చిపోకు అన్నాడు విఠల్. భారంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ కూర్చుండిపోయింది జానకి. ఏమిటి తన జీవితం? అడుగడుగునా సమస్యలే. ఈ సమస్యలు ఏనాటికైనా తీరేనా? ఏ సుఖాలు ఆశించకుండా ప్రశాంతంగా జీవనయానం సాగించాలనుకున్న తనకు ఎన్ని అవాంతరాలు! పసితనంలోనే అమ్మ పోవడమేంటి? నాన్న వెంటనే వేరే పెళ్లి చేసుకుని తనని దూరంగా నెట్టేయడమేమిటి? పోనీ ప్రాణప్రదంగా పెంచిన అమ్మమ్మ దగ్గరన్నా చదువుకోవడానికి అవకాశం లేకపోవడమేమిటి? ఇవన్నీ చాలక అమ్మమ్మ పోవడం, అండగా ఉంటాడనుకున్న చిన్న మామయ్య భార్య పోగానే ఆ స్థానానికి తనని ఆహ్వానించడమేమిటి? ఇవన్నీ అటుంచి వీధి గుమ్మం దాటని తనని ఓ కిరాతకుడు పతనం చేయటమేమిటి? లోకంలో తనకన్నా మరో నష్టజాతకురాలుంటుందా? ఆ రోజుల్లో ఎవరు ఏ కాస్త ఆదరించి విద్యాదానం చేసినా తనకీనాడు ఇన్ని పాటలుండేవి కావు. కానీ విధిరాతను ఎవరూ తప్పించలేరు. జానకి శూన్యంలోకి చూస్తూ గతాన్ని నెమరు వేసుకుంది. భవిష్యత్తు తలుచుకుంటేనే భయంగా ఉందామెకు. ఎటు చూసినా రాళ్లబాటలాగే ఉంది. అది మర్చిపోవడానికి ఆమె సూర్యం బావమ్మ భార్య మాధవి గురించి తలుచుకుంది. మంచి కట్న కానుకలతో వచ్చిన ఈషన్ మాత్రం గర్వంగాని అతిశయంగాని లేని నిండు కొండ ఆమె. స్నేహశీలి. ఆమె ఉనికిలో జానకి 1000 ఏనుగుల బలం ఉన్నట్లు అనిపించింది. వయసులో దాదాపు ఇద్దరూ ఒకే ఈడువారైనా విఠల్కి కాబోయే భార్యగా జానకంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది మాధవికి. మాధవి, జానకి చాలా తొందరలో ఆత్మీయులైపోయారు. బహువచనం పోయి ఏకవచనంతో పిలుచుకునేవారు. మాధవి పుట్టిల్లు ఆ ఊరే. అందుకే మాధవి పురిటికని పుట్టింటికెళ్ళినా అడపాదడపా ఆమె రావడమో లేకపోతే వీళ్లు వెళ్లడమో జరుగుతూ ఉంటుంది. అయినా ఆమె ఎంటలేని లోటు జానకి కొట్టొచ్చినట్టుగా కనపడుతూనే ఉంది. తెల్లవారుతుండగా మెలకువ వచ్చింది జానకి. ఇంకా మళ్ళీ నిద్ర పట్టక కాఫీకి ఫిల్టర్ వేసి పాల కోసం చూస్తూ ఓ పుస్తకం పుచ్చుకుని హాల్లో కూర్చుంది. 4 పేజీలు చదివిందో లేదో ఫోన్ మోగింది. చేతిలోని పుస్తకం కింద పడేసి రిసీవర్ చేతిలోకి తీసుకుంది జానకి. అవునండి, ఒక్క క్షణం మామయ్యని పిలుస్తా ఉండండి. రిసీవర్ పక్కన పెట్టి వెనక్కి తిరిగేసరికి కామేశం, సూర్యం వస్తూ కనిపించారు. ఎవరు జానీ? ఇద్దరూ ఒకేసారి అడిగారు. ఆదుర్దాగా 2-3 రోజుల నుంచి మాధవి పురుటి గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. అదే మామయ్య, సూర్యం బావ మామగారు. మాధవికి నొప్పులొస్తుంటే హాస్పిటల్లో చేర్చారట గబగబా చెప్పింది జానకి. అప్పటికే ఫోన్ అందుకున్నాడు సూర్యం. అలాగా, సరే ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఫోన్ పెట్టేసి అతనికేసి ఆతృతగా చూశారు అంతా. అప్పుడే లేచి వచ్చిన భవానీతో సహా. మాధవికి నొప్పులు రాగానే జయంతి నర్సింగ్ హోమ్లో జాయిన్ చేశారట. చాలా కాంప్లికేటెడ్ కేసు, వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నారట డాక్టర్లు. మామగారు మనల్ని వెంటనే బయలుదేరి రమ్మన్నారు అన్నాడు సూర్యం. అతని ముఖం పాలిపోయింది. సూర్యం మాటలకి అంతా బిత్తరపోయారు. మళ్ళీ ఇదేం గొడవరా భగవంతుడా! ఈ ఈడు పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళే కావడం లేదు. ఈ పసిపిల్లకి ఆపరేషన్ ఏమిటి? అయినా ఇదేమైనా వెన్నుముదిరిన పిల్ల కనుకనా ఆపరేషన్ చేయటానికి అంటూ వాపోయింది భవాని. క్షణాల్లో హాస్పిటల్కి వెళ్ళడానికి తయారయ్యారు అంతా. బావా, ఒక్క క్షణం ఉండండి. పరగడుపున వెళ్ళటం ఎందుకు? కాస్త కాఫీ తాగేసి వెళ్ళండి అంటూ గబగబా పాల ప్యాకెట్లు తెచ్చి స్టవ్ మీద పాలుంచి పాలు కాగ్గానే అందరికీ తలా కప్పు కాఫీ అందించింది. అందరూ వాకిట్లోకి వచ్చేసరికి కారు గ్యారేజ్లోంచి తీసి రెడీగా ఉంచాడు విఠల్. బావా, మరేం కంగారు లేదు. మాధవికి పండు లాంటి బాబు పుడతాడు. నేను వెలుగొచ్చాక వస్తాను. వెంటనే ఫోన్ చేయండి. ఆరిందలా ధైర్యం చెప్తూ పంపింది జానకి. ఇంట్లోకి వచ్చి దినచర్యలో పాల్గొన్నదే గాని ఏ పని చెయ్యాలనిపించలేదు జానకి. మనసంతా మాధవి చుట్టూ పరిభ్రమిస్తోంది. క్షణానికి ఎవరైనా వస్తున్నారేమో అని
వీధిలోకి వెళ్ళి చూస్తోంది. ఫోన్ ఎక్కడ మోగుతుందో అని పెరటికేసి వెళ్ళనే లేదు. టైం గడుస్తున్న కొద్దీ జానకిలో ఆరాటం పెరిగిపోసాగింది. మాధవ్కేం జరగకుండా చల్లగా చూడు స్వామి అని తన ఇష్టదైవానికి మొక్కుకుంది. మాధవి ఎంత మంచిది. మాధవి సూర్యం బావలది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. వాళ్ళది ప్రేమ పెళ్లి కాదు, 100కి 100 పాళ్ళు పెద్దలు చేసిన పెళ్లి. పెళ్లి చూపుల నాడు తప్ప ఒకరినొకరు చూసుకుని ఎరగరు. పచ్చని పందిట్లో మంగళ వాయిద్యాల ఘోషలో, పురోహితుల పవిత్ర మంత్రాలతో, పెద్దల శుభాశీస్సుల అక్షతల రూపంలో వర్షంలా కురుస్తుంటే, పవిత్ర మాంగళ్యాన్ని వణుకుతున్న చేతులతో సూర్యంబావ కడుతూ ఉంటే, ఆ మాంగళ్యాన్ని పట్టుకుని సిగ్గులు తెరవల బరువుతో శిరస్సు వంచినా అలవోకగా చూసిన మాధవి చూపుల్లో ఎంత కాంతి, సూర్యంబావ కళ్ళల్లో ఎంత అనురాగం. నిన్న ఎవరికెవరో, నేడు ఒకరికొకరు. ఇదంతా వారి మనసుల్లో ఉందా? వేదఘోషలో ఉందా? కాక పెద్దల ఆశీర్వాద బలమా? అదీగాక పచ్చని పసుపు దారాల్లో గుచ్చిన ఆ మంగళసూత్రంలో ఉందా? ఆలోచిస్తున్న జానకి ఫోన్ మోగడంతో తుల్లిపడి ఈ లోకంలోకి వచ్చింది. రిసీవర్ పట్టుకున్న చెయ్యి సన్నగా వణుకుతోంది. హలో హలో, నేను బావా. ఓ ట్విన్సా? కంగ్రాచులేషన్స్. సారీ, డబుల్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడే వస్తాను. జానకి, మాకు ఇంక పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు డాక్టర్, చెప్పాడు సూర్యం. పోనిద్దు, వీరిద్దరూ బాగుంటే అంతే చాలు. ఇవన్నీ మనసులో పెట్టుకుని మాధవ్ని మరీ కంగారు పెట్టకు అని ఫోన్ పెట్టేసి కూలబడింది జానకి. ఇందాకటి నుంచి పడ్డ ఆదుర్ద అంతా పోయి ఆ స్థానంలో నీరసం ఆవహించింది. ఏమైనా మాధవి పిల్లలు క్షేమం, అంతే చాలు. తేలిగ్గా నిట్టూర్చి ఫ్లాస్క్ నిండా కాఫీ పోసి చీర మార్చుకుని ఇంటికి తాళం వేసి బయలుదేరింది జానకి. జానకి నర్సింగ్ హోమ్కి వెళ్ళేసరికి అందరూ వరండాలో నిల్చుని ఉన్నారు. అత్త, మాధవి ఎక్కడుంది అడిగింది జానకి ఆతృతగా. అదిగో అక్కడ అన్నట్టు చేత్తోనే చూపించింది భవాని. ఆవిడ ముఖం అంత ఆనందంగా లేదు. మరి స్పృహ రాలేదు జానీ అన్నాడు కామేశం. ఏంటత్త, ఎలా ఉంది మాధవి? పిల్లలు బాగున్నారా? తను చూసుకుందా? అసలు ఎంతవరకు స్పృహ రానే లేదా ఆతృతగా అడిగింది జానకి. స్పృహ వచ్చింది, మళ్ళీ వెంటనే పోయింది. పిల్లల్ని చూడనైనా లేదు దిగులుగా అంది భవాని. పిల్లలు బాగున్నారా? బాగానే ఉన్నారు, కానీ ఇద్దరూ ఆడపిల్లలే. ఇక పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. పోనీ అత్త, ఈ రోజుల్లో ఆడేమిటి మగేమిటి, వీళ్ళిద్దరూ బాగుంటే చాలదు తేలిగ్గా అనేసింది జానకి. అమ్మా, మాధవికి స్పృహ వచ్చింది గుమ్మంలోంచే పిలిచాడు సూర్యం. బెలబెల్లాడుతూ అంతా మాధవి ఉన్న గదిలోకి వెళ్ళారు. స్పెషల్ రూమ్లో మంచం మీద పడుకుని ఉంది మాధవి. అంతకు ముందే థియేటర్ నుంచి తీసుకొచ్చారట. తెల్లటి దుప్పటి మెడ వరకు కప్పి ఉంది. ముఖమంతా పాలిపోయినట్లు నీరసంగా ఉన్న ఓవైపు ఆనందం, మరోవైపు దిగులు కనిపిస్తున్నాయి మాధవి ముఖంలో. తలవైపు తల్లి కూర్చుని ఫ్లాస్క్లోని కాఫీ గ్లాసులోకి వంచి చల్లారబెడుతోంది కూతురుకు పట్టడానికి. అందరినీ చూసి పలకరింపుగా నవ్వింది మాధవి. ఎలా ఉంది మధు? సూర్యం దగ్గరికి రాగా అత్తగారు పక్కకు తప్పుకుంది. బాగానే ఉంది అన్నట్లు చిన్నగా నవ్వింది మాధవి. కానీ 2 కళ్ళల్లోంచి నీరు ప్రవహిస్తోంది. చి, ఏమిటిది పిచ్చిదాన్లా? ఇప్పుడేమైందని లాలనగా అన్నాడు సూర్యం. కామేశం జాగ్రత్తగా పాపనెత్తుకుని, ఇదిగో ఇది నా మనవరాలు, ఇది నీ మనవరాలు. ఇద్దరికి పేచీ లేకుండా ఇద్దరినీ కనిచ్చింది కోడలు. తన చేతిలోని పాపకేసి పక్కనే ఉయ్యాల్లో ఉన్న పాపకేసి మురిపంగా చూస్తూ అన్నాడు. భవాని ఉయ్యాల్లో ఉన్న పాపను ఎత్తుకుని మెల్లగా ముద్దు పెట్టుకుంది. అదేం కుదరదు బావగారు, అది మీ మనవరాలు, ఇది నా మనవరాలు. కామేశం చేతిలోని పాప బొగ్గల్ని సున్నితంగా తాకుతూ అన్నాడు మాధవి తండ్రి నవ్వుతూ. అందరూ నవ్వారు. మాధవి ముఖంలో దిగులు తగ్గి వెలుగు తొంగి చూసింది. అయితే నా మాట ఏమిటి? వీళ్ళమ్మని నేను ఎన్నిసార్లు హాస్పిటల్కి తీసుకొచ్చి చూయించాను. అందుకే ఇది నా పాప. నువ్వు పేరుకు మాత్రమే తల్లివి, పెంచేదంతా నేనే అంది జానకి అత్త చేతిలోని పాపను అందుకుని గుండెలకు హత్తుకుంటూ. మాధవ్కి కాన్పు కష్టమైతే ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేశారు. ముందు మాధవి ఒప్పుకోలేదు, కానీ తప్పనిసరి కామేశం సూర్యం పట్టుబట్టడంతో ఆపరేషన్ జరిగిపోయింది. ఇద్దరు ఆడపిల్లలే అని కాస్త నిరాశపడినా ముద్దుగా రబ్బరు బొమ్మల్లా ఉన్న మిసమిసలాడుతున్న మనవరాళ్లను చూసిన భవానీకి ఆ నిరాశ ఎగిరిపోయింది. ఆపరేషన్ కారణంగా మాధవిని 11వ రోజున ఇంటికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఆ రోజే పుణ్యావహనం
అది చేయించడం మూలాన భవానీ వాళ్ళందరూ వియ్యాల వారింట్లోనే ఉన్నారు. బారసాల 3వ నెలలో తమ ఇంటనే చేసుకుంటామని చెప్పి మాధవిని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కామేశం వాళ్ళంతా ఇంటికొచ్చేశారు. ఆ తరువాత సూర్యం ప్రతిరోజు మిగతా వాళ్ళు అడపాదడపా మాధవిని పాపల్ని చూసి వస్తూనే ఉన్నారు. 3 నెలలు నిండగానే ఓ మంచి రోజు నిర్ణయించి మాధవిని పిల్లల్ని సారితో సహా తీసుకొచ్చి దించారు మాధవి తల్లిదండ్రులు. ఏమిటో వదిన గారు, ఈ 3 నెలల నుండి ఇల్లంతా ఈ పసివాళ్లతో సందడిగా ఉంది. ఇక ఇల్లంతా పోసిపోతోంది. ఎలా తోస్తోందో ఏమో దిగులుగా అంది మాధవి తల్లి భవానీతో. అయితే ఇక మీ మనవరాళ్లతో ఇక్కడే ఉండిపోండి నవ్వుతూ అంది భవానీ. ఇల్లంతా సందడిగా ఉంది. జానకి ఎంతసేపు ఆ పసివాళ్లను వదలడం లేదు. పౌడర్ రాసి బొట్టు కాటుక పెట్టి నిమిషానికో గౌను మార్చి వాళ్ళని కిందికి దించడం లేదు. బారసాలకి అందరికీ శుభలేఖలు వెళ్ళాయి. అదే మొదలు అదే చివర అనుకున్న సూర్యం ఈ ఫంక్షన్కి తన ఫ్రెండ్స్ని ఆఫీస్ వాళ్ళని అందరినీ ఆహ్వానించాడు. కామేశం కూడా తొలిసారిగా తాతైన ఆనందంలో ఏర్పాట్లన్నీ పెద్ద ఎత్తునే చేస్తున్నాడు. పిల్లలిద్దరికీ మురుగులు గొలుసులు అమ్మమ్మ చేయిస్తే మెడలోకి గొలుసులు బామ్మ చేయించింది. అత్త ఇందిర చెరో వెండి గిన్నె చేయించింది. చుట్టాలు ఒక్కొక్కరే దిగుతున్నారు. ఇల్లంతా చాలా సందడిగా ఉంది. ఆ రోజు పసిపిల్లలకు ఒళ్ళు తుడిచి పౌడర్ వేస్తున్న జానకి హాల్లో నుంచి చిన్నమామయ్య గొంతు విని తుళ్ళిపడింది. మామూలుగా అయితే అతని రాక ఆమెకి ఎంతో ఆనందాన్నిచ్చేది. కానీ ఎప్పుడైతే ఆమెను పెళ్లాడాలని చూశాడో అప్పటి నుంచి అతన్ని చూడాలంటేనే ఓ విధమైన బిడియం దడ ఆవహించేస్తున్నాయి జానకిని. ఇప్పుడు ఆవిడ వచ్చేసి ఉంటుంది. ఎలా ఉంటుందో, బావిగాడికి ఆవిడ దగ్గరయ్యిందో లేదో. ఆవిడ గ్రాడ్యుయేట్ అట. చూస్తూ చూస్తూ 4 పిల్లల్ని కన్న తండ్రిని ఎలా చేసుకుంది. అందున ప్రతి స్త్రీ కోరుకునే మాతృత్వాన్ని కూడా ప్రసాదించలేని మామయ్యని. ఒకవేళ మామయ్య ఆపరేషన్ చేయించుకున్న సంగతి ఆవిడకు తెలియదేమో పాపం. మామయ్య అత్తపోయిన 3వ నెలలోపే ఓ పేదింటి పిల్లని చేసుకున్నాడని విని మరీ బాధపడింది జానకి. ఆమె పిల్లల్ని ఎలా చూస్తోందో. బాగానే చూస్తూ ఉంటుంది. ప్రశ్న జవాబు కూడా తనే చెప్పుకుని తృప్తి పడేది. మగాడు ఏం చేసినా చెల్లుతుంది. అదే స్త్రీ చేస్తే స్త్రీ జాతే దుమ్మెత్తి పోస్తుంది. భర్త పోతే భార్య రూపే మారిపోతుంది. ఆవిడ ఎలాంటి అలంకరణ లేకుండా చాకరీ చేస్తూ జీవోత్సవంలా బ్రతకాలి. అదే మగాడికి భార్య పోతే శవం కూడా లేవకముందే పెళ్లి మీద ఆలోచనలు. పిల్లనిస్తామంటూ కన్నతండ్రులు ఉత్సాహంగా ముందుకొస్తారు. 10 కాలాల పాటు కాపురం చేసి 10 మంది పిల్లల్ని కని ప్రాణంలో ప్రాణంగా మసిలిన భార్య కన్నుమూస్తే ఆవిడ్ని క్షణాల్లో మర్చిపోయి బూడిద చేసి రాగానే పెళ్లి కొడుకై కూర్చుంటాడు మగాడు. ఇది మన స్త్రీ జాతికి జరిగే గౌరవం. భార్యాభర్తలు ఒకే ఆఫీసులో ఒకే రకం ఉద్యోగాలు చేస్తున్నా ఇంటికి రాగానే భర్త తన మగతనపు హోదా చూపాల్సిందే. భార్య పిల్లలతోనూ ఇంటి పనులతోనూ సతమతమవుతుంటే హాల్లో పేపర్ తిరగేస్తున్న పురుష పొంగవుడు తిరిగి చూడడు సరిగదా. ఆ పేపర్తోనే వచ్చి ఏమిటి గొడవ, కాస్త పిల్లల్ని సముదాయించలేవా అని ఇంకాస్త ముదిరితే అసలు నువ్వు ఆడదానివేనా, వేళకి భర్తకి పిల్లలకి అన్నీ అమర్చాలని తెలియదా, మా ఫ్రెండ్ భార్య చూడు, అతని మాట అతని నోట్లో ఉండగానే ఆమె గ్రహించి చేసేస్తుంది. అలా ఉండాలి ఆడదంటే అని విసుక్కుంటాడు. ఆవిడ కూడా కాస్త చిరాకు పడి మీ ఫ్రెండ్ భార్యలా నేను ఇంటి పట్టునే ఉండి ఇంటి నిండా నౌకర్లు చాకర్లు ఉంటే ఆవిడలా ఏం కర్మ, అంతకన్నా ఎక్కువగానే చేసేదాన్ని అన్నదంటే ఇక కురుక్షేత్ర రణరంగమే ఆ ఇల్లు. అబ్బా, మామయ్య మాట విన్న నాకు ఎన్ని ఊహలొస్తున్నాయి అనుకుంటూ చాలా నిర్లిప్తంగా కూర్చుండిపోయింది జానకి. పసివాళ్ళిద్దరూ నిద్రపోయారు. హాల్లోంచి అత్త మామయ్యల కుశల ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏమ్మా లత, ఏమిటి విశేషాలు? ఉండబోయి గోపాలం, కాస్త కాఫీ తాగి స్నానాలు చేద్దురు గాని అంది భవానీ మర్యాదలు చేస్తూ. అంతా బానే ఉన్నాం అక్కయ్య, గోపాలం భార్య అంది. ఇదిగో జానకి, మీ గోపాలం మామయ్య వచ్చాడు చూసావా, పెద్దగా పిలిచింది భవానీ. ఇక తప్పదన్నట్లు హాల్లోకి వచ్చింది జానకి. ఏం జానీ, బాగున్నావా పలకరింపుగా అన్నాడు గోపాలం. ముభావంగా అంది జానకి. చాలా పెద్దదానివైపోయావు. ఇదిగో ఈవిడే మీ కొత్త అత్త. విచారరేఖలు కించిత్ లేకుండా భార్యను పరిచయం చేశాడు గోపాలం. నమస్కారం, చేతులు జోడించింది జానకి. నమస్కారం, చిన్నగా నవ్వింది కొత్త అత్త లత.
కాఫీ తెస్తాను. ఎవరో తరుముతున్నట్లు లోనికెళ్లబోయిన జానకిని ఆపి, ఆగు నేను వస్తానంటూ జానకిని అనుసరించింది లత. ఆవిడ చనువుకి కాస్త ఆశ్చర్యపడుతూ లోపలికి వెళ్ళి స్టవ్ మీద పాలు పెట్టింది జానకి. లత శారద కన్నా చాలా అందంగా ఉంది, చదువుకున్నది, సంస్కారం కూడా ఉన్నట్లే ఉంది. పాపం ఎలాంటి పరిస్థితుల్లో మామయ్యను చేసుకుందో దీర్ఘంగా నిట్టూర్చింది జానకి. ఏం జానకి, నీ శారదత్త జ్ఞాపకం వచ్చి నేను రాక్షసులా కనిపిస్తున్నానా? అదోలా నవ్వుతూ అంది లత. అబ్బెబ్బే, కంగారు పడిపోయింది జానకి. జానకి కంగారు చూసి పక్కున నవ్వింది లత. అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను చూద్దామనే. కాసేపు నన్నే మీ శారదత్త అనుకో. నిన్ను మీ అత్త వాళ్లే పెంచి పెద్ద చేశారట కదా అంది. అవును అన్నట్లుగా తల ఊపింది జానకి. 2 కప్పుల్లోకి కాఫీ వంచి, ఇది మామయ్యలకి ఇచ్చిరండి ప్లీజ్ అంది జానకి. ఎందుకు, నువ్వే ఇవ్వు అంది లత. ప్లీజ్ మీరివ్వండి అదోలా అంది జానకి. జానకిని చూసి జాలిగా నవ్వింది లత. ఆమె వింది, భర్త ఈ పిల్లని పెళ్లి చేసుకుంటానన్నాడని. పర్వాలేదమ్మా, వెళ్ళిచ్చిరా. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు? నిన్నెత్తుకుని పెంచిన మామయ్యలేగా. మధ్యలో ఏదో పరిస్థితుల ప్రభావం పడి కాస్త తప్పుగా ఆలోచించినా ఇప్పుడు మీ మామయ్య పూర్తిగా మారిపోయారు. ముమ్మూర్తులా నీ చిన్నప్పటి గోపాలం మామయ్యే, వెళ్ళిచ్చిరా అంది. గంభీరంగా అంటున్న లతకేసి ఓసారి చూసి కాఫీ కప్పుల్ని పట్టుకుని హాల్లోకి వెళ్ళింది జానకి. మామయ్యలిద్దరికీ కాఫీలు అందించింది. అన్నయ్య, జానకి మంచి రంగు ఒళ్ళు వచ్చింది, లాభం లేదు, ఇంకా పెళ్లి చేసేయాల్సిందే అదోలా తనకేసి చూస్తూ అంటున్న మామయ్య మాటలకి జానకి ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకుతున్నట్లు అనిపించింది. ఇతనేనా పాత గోపాలం మామయ్య? కాదు, కానే కాదు. ఆ మామయ్య కళ్ళలో ఆదరణ, అభిమానం, ప్రేమ పోటీ పడి తొంగి చూసేవి. కానీ ఇతని కళ్ళల్లో లాలస, ఓ విధమైన వెకిలితనం, చూపుల్లో ఆకలి, నేనంటే నేనని దూసుకొస్తున్నాయి. పరాయి వారున్నారనైనా లేకుండా తల నెరిసి తనువు వడలినా కూతురులాంటి తనకేసి చూసే ఆ చూపులకి జానకి అణువణువు అసహ్యంతో నిండిపోయింది. ఆ చూపుల నుంచి తప్పుకోవడానికి అన్నట్లుగా ఒక్క ఉదుటున వంటింట్లోకి వచ్చి పడింది. ఇచ్చావా? చిరునవ్వుతో అడిగింది లత. మౌనంగా తల ఊపింది జానకి. కాసేపు మాట్లాడి తన మంచితనంతో జానకిని ఆకట్టుకుంది లత. బావిగాడిని రమ్మని జానకి ఎంత బతిమాలినా వాడు రాలేదు. పైగా లత బయట చాటున దాగి జానకిని కొత్తగా చూస్తున్నాడు. అవును, వాడికి నేనెలా గుర్తుంటాను? బాధగా నిట్టూర్చింది జానకి. లత వచ్చాక జానకి ఎంతో అండగా ఉంది. వంటవాళ్ళు వంట అది చేస్తున్నా పై పనులు ఇద్దరూ కలిసి హాయిగా చేసుకుంటున్నారు. ఇందిర అప్పుడే అంతంత మాత్రం. ఇప్పుడు ఆడపడుచు హోదాలో వచ్చిందేమో, భర్తతో కబుర్లలో పడి మేడ దిగటమే లేదు. కాఫీ టిఫిన్లు కూడా పైకే పంపుతోంది భవాని. లతని మాధవికి పరిచయం చేసింది జానకి. లతకి జ్వరం రావడం మూలంగా సూర్యం, ఇందిర పెళ్లికి రాలేదు. మాధవికి కూడా లత ప్రవర్తన ఎంతగానో నచ్చింది. మర్నాడే బారసాల. ఇల్లంతా చుట్టుపక్కలతో నిండిపోయింది. పాపలకి సాంబ్రాణి తేవడానికి గదిలోకి రాబోయిన జానకి ఏదో తన గురించే మాట్లాడుతున్నారని గ్రహించి అక్కడే ఆగిపోయింది. ఏమే బాను, నీ పెద్ద కొడుకు పెళ్ళెప్పుడు? భవానీకి పిన్ని వరుసయ్యే ఓ ముసలావిడ అడుగుతోంది. అదే పిన్ని, ఇక చేసేయాలి నసికింది భవానీ. ఇంకా ఆలోచనేంటి? ఓ మూల వాడికన్నా చిన్నవాడు బిడ్డల తండ్రి అయితే వీడికి ఇంకా పెళ్ళే కాలేదంటే చూసేవాళ్ళకైనా బాగుండద్దు. అందులోనూ పిల్ల కుదిరిందాయే. అది ఇంటర్ పూర్తి కానీ అంటే అలాగే అని ఊరుకున్నాను. వాడి సుస్థి మూలంగా వాడి చదువు వెనకబడిందని నీకు తెలుసుగా. ఈ రోజుల్లో పిల్లలకి తమ కాళ్ల మీద తాము నిలబడాలనే ఆరాటం ఎక్కువ. ముందే పెళ్ళిళ్ళు చేస్తే చదువు సాగదని వాళ్ల గొడవ. ఇక చదువైపోయిందిగా, చేసేయాలి. ఆ పైన చదువుకోవాలంటే పెళ్ళయ్యాకే సంజాయిషిగా అంది భవాని. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఆలస్యం చెయ్యకు. అసలే రోజులు బాలేవు. ఆ మోడం పోగానే లగ్నాలు పెట్టించు. ఇంకా బిఏలు ఎంఏలు అంటే మాత్రం ఒప్పుకోకు. జాగ్రత్త, ఈడేరిన పిల్లలు. ఆ తరువాత గుండెలు బాదుకున్నా ఫలితం ఉండదు అంటూ తన అమూల్యమైన సలహా పారేసింది. అలాగే పిన్ని, ఇక ఆగను అన్నట్టుగా ముందే చెప్తున్నా. నువ్వు నెల్లాళ్ళు ముందే రావాలి పెళ్ళికి. నీకన్నా మాకు పెద్ద దిక్కు ఎవరున్నారు కనుక ఆవిడ్ని మొలక చెట్టెక్కిచ్చేసింది భవాని. సరేలేవే, అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వు పెళ్లి చెయ్యాలే గాని రెక్కలు కట్టుకుని వాళ్ళను మురిసిపోతూ అంది ముసలామె.
గడపలో నిల్చుని మొత్తం విన్న జానకి కొయ్యబారిపోయింది. ఏదైతే రాబోతోందని తను భయపడుతుందో ఆ ఆపద అతి త్వరలో రాబోతోంది. ఏం చెయ్యాలి? అయోమయంగా అయిపోయింది మనసంతా. ఏం జానకి, సాంబ్రాణేదమ్మా? ఎంతసేపటికి రాకపోతే తనే వచ్చింది మాధవి తల్లి సాంబ్రాణి కోసం. అదే కనిపించడం లేదు, గొణికింది జానకి. ఏమిటి అది? భవానీ అడిగింది. సాంబ్రాణి, గొణిగింది జానకి. ఇదే ఇక్కడే ఉందిగా. వింతగా చూసింది భవానీ. నాకు కనిపించలేదు అనేసి సాంబ్రాణి సీసా తీసుకుని వెళ్ళిపోయింది జానకి. జానకి కంగారు చూసి బొగ్గలు నొక్కుకుంది భవానీ. ఏమిటి పిల్ల పరధ్యానం అంది మెల్లగా. పరధ్యానం కాక మరేమిటి? ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగకపోతే పరధ్యానం కాక మరేమిటి? సన్నాయి నొక్కులు నొక్కింది ఆవిడ పిన్నిగారు. నిజమే, ముసిముసిగా నవ్వింది భవానీ. జానకి పరధ్యానం మరోలా ఊహించుకుని బారసాల సవ్యంగా జరిగిపోయింది. పాపలకి కాంతి, శాంతి అని పేర్లు పెట్టారు. పేటల మీద సూర్యం ఓ పిల్లని, మాధవి ఓ పిల్లని ఎత్తుకుని కూర్చుంటే జానకి భలే తమాషాగా ఉంది. ఆ సాయంత్రం పెద్ద పార్టీ జరిగింది. మర్నాడు దాదాపు అందరూ వెళ్ళిపోయారు. గోపాలం, లత కూడా వెళ్ళిపోయారు. ఆ రోజు పనిపిల్ల రంగి పాపలకు నీళ్లు పోసి ఇవ్వగానే మెత్తని తువాలుతో తుడిచి పౌడర్ అది వేసి ఇద్దరికీ చక్కని గౌన్లు తొడిగి మాధవి దగ్గరకు తీసుకెళ్ళింది జానకి. మొదట్లో హాస్పిటల్లో నర్సులు ఇద్దరేసి పిల్లల్ని పొందిగ్గా ఎత్తుకోవటం చూసి ఆశ్చర్యపోయిన జానకి ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని చక్కగా ఎత్తుకుంటోంది. నీకెందుకు జానకి ఆ పిల్లల గొడవ? రంగి స్నానం చేయిస్తుంది, అమ్మ పంపిన ఆయా మిగతా పనులు చూస్తుంది, నువ్వు ఫ్రీగా హాయిగా ఉండు నవ్వుతూ అంది మాధవి. బాగుంది, చేసేవారు లేరనా నేను చేయడం? నాకు చెయ్యాలనిపించింది, చేస్తున్నాను అంతే. సరే తల్లి, నీ ఇష్టం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఇలాగే నువ్వు చేసావంటే పెళ్ళైనా నిన్ను వదలరు, జాగ్రత్త. ఆ తర్వాత నన్నని లాభం లేదు బెదిరించింది మాధవి. నిజమే మాధవి, పసివాళ్ళకేం తెలుసు? ఎవరు లాలించి దగ్గరకు తీస్తే వాళ్లే ఆత్మీయులు అనుకుంటారు. పాపం పుణ్యం తెలియని పసిడి మొగ్గలు వీళ్లే పెద్దవారే. అంతెందుకు, ఆ బాబిగాడు చూడు, చిన్నప్పుడు నన్ను వదిలి ఉండలేకపోయేవాడు. ఇప్పుడు బతిమాలినా నా దగ్గరికే రాలేదు. లతలో ఆత్మీయులను చూసుకుంటున్నాడు కాబోలు నిట్టూరుస్తూ అంది జానకి. అవును జానకి, పసివాళ్ళకి ఏం తెలుసు? మెత్తని మట్టి ముద్దలు, మనం ఎలా మలుచుకుంటే అలా రూపుదిద్దుకుంటారు ఒప్పుకుంది మాధవి. పోనీ ఓ పంచేయి మాధవి, తమాషాగా అంది జానకి. ఏమిటి? నీ పిల్లల్లో ఒకదాన్ని నాకిచ్చేయి, నా పిల్లగా పెంచుకుంటాను ఆప్యాయంగా పసివాళ్ళని గుండెలకు హత్తుకుంటూ అంది జానకి. పక్కున నవ్వింది మాధవి. ఎందుకా నవ్వు? చిరుకోపంతో అంది జానకి. లేకపోతే ఏమిటి జానకి? ఎవరో పిల్లల్ని పెంచుకోవాల్సిన కర్మ నీకేం పట్టింది? నువ్వు మా బావగారు తలుచుకోవాలే గాని నెత్తిన 4 అక్షంతలు పడ్డం ఎంతసేపు? ఆ తర్వాత సంవత్సరం తిరగకుండానే నీ ఒళ్ళో పండంటి బాబు దోగాడటం ఎంతసేపు? చిలిపిగా అంటున్న మాధవి జానకి ముఖం చూసి గతుక్కుమంది. జానకి ముఖం పాలిపోయింది. ఆమె ముఖం ఎందుకలా అయిపోయిందో అర్థం కాలేదు మాధవికి. సారీ జానీ, నేనేమైనా పొరపాటుగా మాట్లాడానా? ఆదుర్దాగా అడిగింది. ఆహాహా, అదేం లేదు మాధవి, నువ్వేం తప్పుగా మాట్లాడలేదు. కానీ నా మనసే ఎందుకో బాగోలేదు. వస్తా. పసివాళ్లను పడుకోబెట్టి చరచరా వెళ్ళిపోతున్న జానకిని చూసి నిర్ఘాంతపోయింది మాధవి. ఎందుకు జానకి అలా అయిపోయింది? నా హాస్యం మరీ మోటుగా ఉందా? లేకపోతే బావగారంటే ఇంకిష్టం లేదా? అలాంటిదేం ఉన్నట్టు లేదే. ఇద్దరికీ పెళ్లి కాబోతోందని అందరికీ తెలుసాయే. మరి ఎందుకలా పాలిపోయిందా ఆ ముఖం? ఏమిటో సరదాకి తానన్న మాట ఆ పిల్లని ఎంతగా బాధిస్తుందనుకోలేదు అనుకుని బాధపడింది మాధవి. భోజనాల ముందు పెళ్లి మాట ఎత్తనే ఎత్తింది భవాని. అరే వెటల్, ఇక లగ్నాలు పెట్టించనా అంది. భోంచేస్తున్న వెటల్కి పలమారింది. గబగబా గ్లాసులు నీళ్లు తాగి, ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందరమ్మా? గారాభంగా పాటే పాడాడు. మీకేం తొందర లేదు, తొందరల్లా మాకే. ముందు పెళ్లి చేసుకుని మాకు నలుసును కనిచ్చారో ఇక మీ జోలికే రాను నవ్వుతూ అంది భవాని. నేతి గిన్నెతో రాబోయిన జానకి అక్కడే ఆగిపోయింది. ఆగిందానివి ఎలాగూ, ఇన్నాళ్ళు ఆగావుగా, ఇంకా కొద్ది రోజులు ఆగమ్మా ప్లీజ్. ఆ తర్వాత ఒక్క నలుసేం కర్మ, 10 మంది నలుసులను కనిస్తాం. అంతవరకు సూర్యం పిల్లలు ఉండనే ఉన్నారాయే హాస్యంగా తేల్చేయబోయాడు విఠల్. అదేం కుదరదు, ఇప్పటికే పెద్దవాడికి చేయకుండా చిన్నాడికి చేశారేం అని కుదిరిన పిల్లల్ని ఇలా సంవత్సరాల తరబడి విడిగా ఉంచితే పాపమని అడ్డమైన వాళ్ళు సలహాలు పారేస్తుంటే చెప్పలేక చస్తున్నా. విఠల్ మాటలు తేలిగ్గా తోసిపుచ్చింది భవాని. కానీ అమ్మ, ఇదిగో విఠల్, పెళ్ళంటే బోలెడు పనులుంటాయి.
ఎంత టైము చాలదు, అందుకే ముందే లగ్నాలు పెట్టుకుంటే మంచిది. ఇక వినడానికి ఏం లేనట్లు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది భవాని. అంతవరకు సర్పద్రష్టలా ఆగిపోయిన జానకి తేరుకుని టేబుల్ మీద నేతిగిన్నె పెట్టి వెళ్ళిపోయింది. తడబడుతూ వెళుతున్న జానకిని చూస్తూ ఉండిపోయాడు విఠల్. విషయాన్ని ఎంత దాకా తెచ్చుండకూడదు. ధైర్యంగా ఆనాడే చెప్పి ఉంటే ఇద్దరికీ ఎంత మదన ఉండేది కాదు. అయినా అమ్మకి తనెందుకు ఎంత భయపడతాడు మొదటిసారిగా అనుకున్నాడు విఠల్. భయం కాదు, ఆ రోజు అంతకన్నా మరో మార్గం లేదు. ఈ అస్త్రమే వేసి ఉండకపోతే జానకి ఈ ఇంట స్థానమే ఉండేది కాదు. అమాయకురాలైన ఆ పిల్ల బాధపడకూడదనే తన తపన. ఏమైనా సరే ఈ నాటకానికిక తెరదించేయాల్సిందే అని గట్టి నిర్ణయం తీసుకున్న విఠల్ అన్నంలో చేయి గడికేసుకుని చటుక్కున లేచాడు. అరే అదేమిట్రా, అన్నం ముందు నుంచి లేచావు, తెల్లబోతు అంది భవాని. తల్లికేం సమాధానం ఇవ్వకుండానే తల వంచుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు విఠల్. అప్పుడే వచ్చి ప్లేటు తీస్తున్న జానకేసి ప్రశ్నార్థకంగా చూసింది. ఆ పిల్ల ఏమీ మాట్లాడలేదు. ఏంటి మీ ఉద్దేశం? అసలు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా నిలదీసింది భవాని. అదే బావ చెప్పాడుగా తడబడింది జానకి. చెప్పాడు. ఏం చెప్పాడు? ముందు కొన్నాళ్ళు ఆగమన్నాడు, ఇప్పుడు ఇంకొన్నాళ్ళు ఆగమంటున్నాడు. అసలు మీ మనసుల్లో ఏముందో చెప్పండి. కళ్ళబొల్లి కబుర్లు చెప్తే నమ్మడానికి నేనేం పసిపిల్లను గాను. అసలు వాడంటే నీకు ఇష్టమేనా? ముందు చెప్పు గద్దించింది భవాని. ఇష్టమే. మరైతే వాడితో పెళ్ళికి కూడా ఇష్టమేగా, కొట్టినట్లే అడిగింది భవాని. ఆవిడని ఓ క్షణం అలా బిత్తరపోయి చూసింది జానకి. మళ్ళీ భవాని గద్దించేసరికి అంత మనిషి కంగారు పడి ఇష్టమే అన్నట్లుగా తల ఊపేసింది. మరైతే ఇక నోరెత్తకండి, చెరచెర అక్కడి నుంచి వెళ్ళిపోయింది భవాని. ఒక్క అంగలో తన గదిలోకి వచ్చి పడ్డ జానకి దుఃఖం ఆగలేదు. తనింత మూర్ఖురాలేమిటి? అత్త నిలదీసి అడిగినప్పుడైనా విషయాన్ని విడమర్చి చెప్పకుండా గంగిరెద్దులా తల ఊపిందేమిటి? విఠల్ని అడగలేదనా? ఏమో, అతనికి తల్లంటే భయమే. ఏమైనా తనంటే మాత్రం అతనికి వేరొక అభిప్రాయం లేదు. అదొక్కటే తనని ఈ పెళ్లి నుంచి కాపాడేది. అంత దుఃఖంలోనూ జానకి ఆ సంగతి గుర్తొచ్చి మనసుకి కాస్త ఊరట కలిగించింది. సాయంత్రం ఈ సమస్యకు పూర్తి పరిష్కారం జరగాల్సిందే. బావ కూడా ఇదే ఆలోచనలో ఉండి ఉంటాడు అనుకున్న తరువాత జానకి మనసు కాస్త తెరిపిన పడింది. ఈ సంభాషణ అంతా విన్న మాధవి కూడా సందిగ్ధ అవస్థలోనే పడింది. దీని వెనుక ఏదో పెద్ద కథే ఉండాలి అనుకుంది. కానీ జానకినేం అడగలేదు. ఇదిగో జానకమ్మ తల్లి, ఈ కాంతి రాకుమారిని చూడు, ఒకటే ఏడుపు. ఎంతసేపు ఎత్తుకు తిరగాలి, అసలు కింద దించనివ్వడం లేదు. అయినా ఇదంతా నువ్వే అలవాటు చేశావు, అందుకే అనుభవించు. ఆ మోసేది నువ్వే ఎత్తుకుని మొయ్యి అంటూ కాంతిని తెచ్చి జానకి ఒళ్ళో పడేసింది మాధవి ఏమీ ఎరగనట్లు. జానకి కళ్ళు తుడుచుకుని ఇలా ఇవ్వు, నా దగ్గరే పడుకుంటుంది. అయినా ఇప్పటి నుంచే పసివాళ్ళని అలా విసుక్కోకు అంది. అంతా మర్చిపోయి పాపని హృదయానికి హత్తుకుంటూ తన ప్రయత్నం ఫలించిందన్న ఆనందంతో అలాగే తల్లి, ఇక దీన్ని నీ దగ్గరే ఉంచుకో అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది మాధవి. వెళ్ళిందన్న మాటే కానీ జానకి ఉద్దేశం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. భర్తతో విషయమంతా పోసగుచ్చినట్టు చెప్పింది భవాని. ఆవిడికి ఈ మధ్య ఎందుకో అనుమానం కలిగింది. వీళ్ళిద్దరూ పెళ్లికి ఎందుకు వాయిదా వేస్తున్నారా అని. ఆమె అనుమానాలు విన్న కామేశం కాసేపు సందిగ్ధతలో పడ్డాడు. అలాగేలే బాను, వెంటనే చేసేద్దాం. మనల్ని కాదని వాళ్ళు మాత్రం ఎక్కడికి పోగలరు? అయినా ఇదంతా మన ఊహాగానాలేమో. ఈ రోజుల్లో మనిషికి చదువెంత ముఖ్యమో గ్రహించిన జానకి విఠల్ని అడిగి ఉంటుంది. వాడు సరే అని ఉంటాడు, అంతేగాని మరోటి కాదు. నువ్వు అనవసరంగా హైరాణ పడకు అనునయంగా అన్నాడు. అలా అయితే పర్వాలేదు, అసలు పెళ్ళే చేసుకోనంటారేమోనని నా భయం. అంటే విఠల్ని జానకి చేసుకోనంటుందేమోనని. పోనీ ఇద్దరికి వేరే సంబంధాలు చూసి చేయొచ్చు. విఠల్ ఆరోగ్యం బాగుంది కనుక ఎవరో ఒకరు పిల్లనివ్వకపోరు. ఇక జానకి పెళ్ళంటావా? లత మంచిది కనుక జానకి నగలన్నీ పువ్వుల్లో పెట్టినట్టు అప్పచెప్పింది. ఆ నగలమ్మితే జానీ పెళ్ళి తేలిగ్గా చేసేయొచ్చు. మరదల్ని ప్రశంసిస్తూ తేలిగ్గా పరిష్కార మార్గం చూపించాడు కామేశం. తుళ్ళిపడింది భవాని. ఏమిటి, మీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు కోడలని చెప్పుకున్న పిల్లని ఇప్పుడు పరాయి వాడెవడికో ఇచ్చి చేసి ఏ కొంపకో పంపుతారా? బాగుంది, చాలా బాగుంది. ఇదిగో నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను, జాగ్రత్త, ఖచ్చితంగా చెప్పేసింది. అలాగే లేవో, ఇప్పుడు ఎవరు కాదన్నారు? ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే సంగతి చెప్పాను అంతే. ఎంతైనా వాళ్ళు మేజర్లు అయ్యారు, గుర్తుంచుకో అనునయంగా అన్నాడు కామేశం. ఆహా, మేజర్లు? వాళ్ళను మేజర్లు చేసింది నేనేనండి, ముందు మీరు ఇది గుర్తుంచుకోండి.
భాను, నీ మాట నీదే గాని నా మాట కాస్తైనా వినవే. కొంత వయసు వచ్చాక పిల్లల్ని కూడా స్నేహితుల్లా చూడాలి. అనవసరంగా హైరాణ పడకు. ఒంటరిగా కూర్చుని బాగా ఆలోచించు అనునయంగా అన్నాడు కామేశం. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. నేను అనుకున్నది చేసి తీరుతాను. నేనేమైనా వాళ్ళని విషం తాగమన్నానా? పెళ్ళేగా చేస్తానన్నాను. ఈ విషయంలో చేతనైతే నాకు సహాయం చెయ్యండి, లేకపోతే మీ మానాన మీరుండండి. అంతేగాని మీ తెలివితేటలు ఉపయోగించి తెలియని హక్కుల్ని వాళ్ళకి నేర్పకండి. మండిపడుతూ వెళ్ళిపోతున్న భార్య కేసి జాలిగా చూశాడు కామేశం. అతనికి ఎందుకో ఈ పెళ్లి జరగదు అనిపిస్తోంది. అందుకే భార్యకి కాస్త నచ్చజెప్పాలనుకున్నా ఫలితం లేకపోవడంతో నిర్ణయాలన్నీ ఆవిడకే వదిలేసి దీర్ఘంగా ఓ నిట్టూర్పును విడిచాడు. సాయంత్రం 6 దాటింది. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. కామేశం ఓసారి అలా బయట తిరిగొద్దామని చెప్పులు వేసుకుంటూ ఉండగా ఫోన్ మోగి వెనక్కి వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. ఫోన్లో మాట్లాడిన అతని ముఖం పాలిపోయింది. గొంతులో ఏదో కంగారుతో కూడిన వణుకు తొంగి చూస్తుంటే ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా అని ఫోన్ పెట్టేసి పరుగులాంటి నడకతో వెళ్ళి కారు తీశాడు. ఏదో ఫోన్ రావటం, అతను కంగారుగా మాట్లాడటం విన్న భవాని భర్తను ఏదో అడగాలని అనుకుంటూ ఉండగానే కారు కనుమరుగైపోయింది. గంట తరువాత వాకిట్లో కారు ఆగిన అలికిడికి ఇంట్లోని వారంతా తొంగి చూశారు ఆదుర్దాకా. అప్పటిదాకా ఆయన ఎందుకంత కంగారుగా వెళ్ళారా అని ఆలోచిస్తున్న వాళ్ళకి అనుకోని సంఘటన ఎదురైంది. తల నిండా కట్లతో తెల్లని ప్యాంటు షర్టు రక్తంతో తడిసిపోగా స్పృహ తప్పి పడి ఉన్న విఠల్ని 2 చేతుల మీద మోసుకొస్తున్నారు. కామేశం ముందు గదిలోకి వెళ్ళాడు పక్క సరిచేయటానికి. వెనకే డాక్టర్ అనుసరించాడు. ఆ దృశ్యాన్ని చూసిన ఆడవాళ్లపై ప్రాణాలు పైనే పోయాయి. అయ్యో నాయనా, ఏమైందిరా నీకు అంటూ పెద్ద పెట్టును ఏడుపు మొదలెట్టింది బాబా. ఉండండమ్మా, విఠల్కేం పర్వాలేదు. కాసేపు మీరంతా అలా బయట ఉండండి. అరే, నీ చెప్తున్నా కదా, అతనికేం పర్వాలేదు అంటూ భయపడుతున్న ఆడవాళ్లకు నచ్చజెప్పాడు డాక్టర్. విఠల్ని తీసుకువెళ్ళి గదిలో మంచం మీద పడుకోబెట్టారు. మెల్లగా బట్టలు మార్చి ఒళ్ళంతా వేడి నీళ్లతో తుడిచారు. వేడి నీళ్లు తెచ్చిన జానకి విఠల్ కేసి అలా చూస్తూ ప్రతిమలా ఉండిపోయింది. ఆమె వాలకం చూసిన కామేశం, పర్వాలేదమ్మా, పెద్ద దెబ్బలేం కాదు. ఎవరో దొండగులు తల మీద కొట్టి పారిపోయారు. స్పృహ తప్పి పడిపోతే తెలిసిన వాళ్ళు చూసి హాస్పిటల్లో చేర్పించి నాకు ఫోన్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చాక ప్రమాదమేమీ లేదని, తగిలినవి చిన్న దెబ్బలేనని, తల మీద దెబ్బ తగలటంతో దిమ్మెరపోయాడని డాక్టర్ అన్నారు. తలకి తగిలిన గాయాలకి కుట్లవి వేయించి ఆయన్ని బతిమాలి ఇంటికి తీసుకొచ్చేశాను. అందుకే మీరంతా బయటే ఉండండి, వాడికి విశ్రాంతి అవసరం అంటున్నారు డాక్టర్ గారు క్లుప్తంగా చెప్పాడు కామేశం. మామయ్య, నేనేం గొడవ చెయ్యను మామయ్య, అలా కూర్చుంటానంతే ప్లీజ్, జానకి అర్థించింది. కామేశం డాక్టర్ కేసు చూశాడు. సరే, జాగ్రత్తగా చూస్తూ ఉండమ్మా అని విఠల్కో ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ వచ్చాక వేయమని మరికొన్ని మందులు ఇచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్. చీమకైనా అపకారం తలపెట్టని నా బిడ్డని కొట్టడానికి ఏ వెధవకు చేతులు వచ్చాయో అంటూ తిట్టిపోస్తోంది భవాని. అసలు వీడు ఎవరి జోలికి పోడే, అలాంటిది వీడిని ఎవరో ఎందుకు కొట్టారు? కబురు తెలిసి కంగారుగా వచ్చిన సూర్యం అంటున్నాడు. ఆ రాత్రి విఠల్ కదలనైనా కదలలేదు. అలా అతని పక్కనే కూర్చుని అతని కేసి చూస్తూ అతని క్షేమం కోసం 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ ఉన్న జానకిని చూసి ఆశ్చర్యపోయారు అందరూ. ఈ పిల్లకి ఆ విఠలంటే ఇష్టం లేదనుకున్నాం అనుకుని పశ్చాత్తాపడ్డారు కూడా. ఉదయపు చీకటి తెరలు వీడుతుండగా మెల్లగా కదిలాడు విఠల్. జానకి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అత్తా అంటూ ఆనందంగా అరిచింది. అందరూ ఆతృతగా గదిలోకి వచ్చేశారు. నాయనా విఠల్, మంచం మీద కూర్చుని ఆప్యాయంగా వీపు నిమురుతూ పిలిచింది భవాని. మెల్లగా కళ్ళు తెరిచాడు విఠల్. విఠల్ అందరినీ మార్చి మార్చి చూస్తున్నాడు. కానీ అతని చూపులో స్థిరత్వం లేదు. 5 నిమిషాలు అలాగే చూశాడు. ఆ చూపు చూసిన అందరికీ ఒంట్లోంచి రక్తమంతా నీరైపోయినట్లయింది. అన్నయ్య, మెల్లగా పిలిచాడు తలదిక్కుగా కూర్చున్న సూర్యం. అన్నాడు విఠల్ తమ్ముడి కేసి చూస్తూ. తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు అందరూ. అయితే ఆ ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. ఎవరు మీరంతా అరిచాడు విఠల్. బావా, బాధగా పిలిచింది జానకి. బావా, వాడెవడు? అసలు నువ్వెవరు? నేను బావా, జానకిని దుఃఖాన్ని దుఃఖపెట్టి మెల్లగా అంది జానకి. జానకి లేదు, పోతకి లేదు. ముందు మీరంతా బయటికి పోండి, గెట్ అవుట్ అయిసే అరిచాడు విఠల్. నాయనా విఠల్, నేను రా మీ అమ్మని, ఓసారి ఇలా చూడు నాయనా, దుఃఖంతో పూడుకుపోయిన
గొంతుతో అంది భవాని. అమ్మ ఎవరు? నాకు అసలు అమ్మే లేదు, మీరంతా దయ్యాలు, రాక్షసులు, ఇల్లు అదిరేలా అరిచాడు విఠల్. కొయ్యబారిపోయిన భవాని ఏడుస్తూ గుమ్మంలోనే కూలబడిపోయింది. సూర్యం తేరుకుని, అన్నయ్య ఏమిట్రా నీ మాటలు? అమ్మనే ఎవరంటున్నావు? అసలేమైంది నీకు అన్నాడు కాస్త గట్టిగా. నాకు కాదు, మీకే ఏదో అయింది, లేకపోతే ఏంటి గొడవ? నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరంటే వెనరేం? ముందు మీరు బయటికి పోతారా పోరా? అన్నయ్య నీకేమైనా పిచ్చి పట్టిందా? మనసు బాగోకపోతే కాసేపు రెస్ట్ తీసుకో, అంతేగాని ఈ మాటలేంటి? చూడు నీ మాటలకు అందరూ ఎంత కంగారు పడుతున్నారో. నీకేం కాలేదు, తలకు కాస్త దెబ్బ తగిలింది, డాక్టర్ గారు వచ్చి కట్టుకట్టారు. చూడు ఇది మన ఇల్లు, మేమంతా నీ వాళ్ళమే అనునయంగా అన్నాడు సూర్యం. తమ్ముడు మాటలకు పక్కుని నవ్వాడు విఠల్. ఏమిటా నవ్వు? మరేం చెయ్యను? ఎదురు ప్రశ్న వేశాడు విఠల్. ఏం చెయ్యొద్దు, కాసేపు పడుకో. అలాగే, ముందు మీరంతా బయటికి పోండి, ఈ రాకాసిని బయటికి తరిమేయండి, భవానీ కేసు చూస్తూ అరిచాడు విఠల్. భవానీ ఏడుపు రెట్టింపు అయ్యింది. ఏమిటా పిచ్చి మాటలు? కసిరాడు సూర్యం. అవును, నావి పిచ్చి మాటలే, నేను పిచ్చివాడినే, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, ముందు బయటికి పోండి. అందరూ అతనికి పిచ్చి మళ్ళీ తిరగబెట్టిందని గ్రహించారు. జానీ కాస్త వేడి కాఫీ పట్రా అన్నాడు విఠల్ పక్కనే కూర్చుంటూ సూర్యం. అంతవరకు ప్రతిమలా బిగుసుకుపోయిన జానకి లోపలికి పరిగెత్తి క్షణాల్లో కాఫీ కప్పుతో వచ్చింది. ఇదిగో బావా కాఫీ అందించబోయింది. గబాల్ నా కాఫీ అందుకుని కప్పు జానకి మీదకు విసిరి ఆమె నుదుట దెబ్బ తగిలి బాధపడుతుంటే పకపక నవ్వాడు విఠల్. అందరినీ సైగ చేసి బయటికి పంపేసి, అన్నయ్య కాసేపు పడుకో, మమ్మల్ని వెళ్ళిపోమన్నావుగా అన్నాడు సూర్యం లేచి నుంచుని. ఓహో నేను పడుకోను, చటుక్కుని లేచి వీధి గుమ్మం వైపు పరిగెత్తబోయాడు విఠల్. అతను ఆపడం సూర్యం ఒక్కడి వల్ల కావడం లేదు. హాల్లోంచి వస్తున్న కామేశం ఒక్క ఉదుటును వచ్చి కొడుకు చెంప మీద బలంగా 2 కొట్టి మంచం మీద పడేశాడు. మళ్లీ లేవబోతున్న విఠల్ని అణిచిపెట్టి బలవంతంగా బయటపడి తలుపులు మూసేశారు కామేశం సూర్యములు. కామేశం డాక్టర్కు ఫోన్ చేసి పరిస్థితి చెప్పాడు. ఎవ్వరికీ దుఃఖంతో మాట రావడం లేదు. లోపల నుంచి రకరకాల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. కిటికీ తలుపులు అద్దాలన్నీ పగిలి ముక్కలైపోయాయి. కుర్చీలు బల్లలు ఎడాపెడా విసిరివేయబడి అవిటివైపోయాయి. 10 నిమిషాల్లో డాక్టర్ వచ్చాడు. మూసిన తలుపులు తెరవాలంటే అందరికీ దడగానే ఉంది. డాక్టర్ సిరంజితో మందు సిద్ధం చేసుకున్నాడు. మెల్లగా తలుపు తెరిచాడు సూర్యం. లోపలికి అడుగు పెట్టలేనంత చిందరవందరగా ఉంది గదంతా. తలుపు తీయగానే గబాలన బయటికి రాబోతున్న విఠల్ని సూర్యం గట్టిగా పట్టుకున్నాడు, ఎంత పెనుగులాడినా వదలకుండా. కామేశం డాక్టర్ ఇంజెక్షన్ చేయడానికి సహాయం చేశాడు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాడు. పెనుగులాడుతున్న విఠల్ చేతులు క్షణాల్లో పట్టు తప్పిపోయాయి. చేతుల్లోంచి జారిపోతున్న విఠల్ని అందరూ కలిసి మంచం మీదకి చేర్చారు. అతన్ని డిస్టర్బ్ చేయకండి, ఇప్పట్లో లేవడు, ఇది కేవలం తల మీద తగిలిన దెబ్బ వల్ల అయి ఉండదు, ఇదేదో పెద్ద షాక్ తగిలి ఉండాలి. మార్పు అనేది క్రమేపీ రావాలే గాని ఒక్కసారిగా సాధ్యం కాదు. అతని కేసి పరీక్షగా చూస్తూ అన్నాడు డాక్టర్. డాక్టర్ అసలు ఎప్పటికైనా వాడు మామూలు మనిషి అవుతాడంటారా? డోంట్ వర్రీ మిస్టర్ కామేశం, ఇందులో అంత భయపడాల్సింది ఏం లేదు. చూద్దాం. నాకు తెలిసినంతలో ఇలాంటి కేసులు చాలా వరకు నయమయ్యాయి. వేచి చూడవలసిందే గాని తొందరపడి ప్రయోజనం లేదు. మీరు మాత్రం అతన్ని రెచ్చగొట్టకండి. ఒంటరిగా అతని దగ్గరికి వెళ్ళొద్దు. మళ్ళీ వచ్చి చూస్తాను అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. తలుపులు వేసి అందరూ హాల్లో కూలబడ్డారు. అసలు విఠల్ ఎప్పటికైనా మామూలు మనిషి అవుతాడా? చక్కగా తగ్గిపోయిందనుకున్న మతి చాంచల్యం మళ్ళీ ఎందుకు వచ్చింది? ఎవరికి వారే ఆలోచిస్తున్నారు. బావా ఓసారి గదంతా ఊడ్చేస్తాను, మళ్ళీ విఠల్ బావ లేస్తే కుదరదు. అప్పటికే గాజు పెంకులు అవి బాగా గీసుకుపోయాయి బావకి. జానకి సూర్యాన్ని కాస్త తోడు రమ్మన్నట్లుగా అంది. అలాగే పద అంటూ మెల్లగా తలుపు తీశాడు సూర్యం. గదిలోకి వెళ్ళి చక్కచక్క ఎక్కడివక్కడ సర్దేసి చీపురుతో గదంతా పడున్న గాజు పెంకులు అవి ఊడ్చేసి ఎత్తేసింది జానకి. శవాకారంలా ఉన్న విఠల్ను చూసి బాధగా నిట్టూరుస్తూ బయటకు వచ్చేసింది జానకి. సూర్యం కూడా ఓసారి దిగులుగా అన్నగారి కేసు చూసి బయటకొచ్చి మళ్లీ తలుపులు వేసేశాడు. భవానీ దాదాపుగా స్పృహలేనట్లుగా పడింది. ఎందుకిలా జరిగింది? చక్కగా కోలుకున్న పిల్లాడు మళ్ళీ ఇంతలో ఎందుకిలా అయిపోయాడు? ఇక వీడు మామూలు మనిషి అవుతాడా? ఒకవేళ అయినా జానకి వీడిని చేసుకుంటుందా? ఆ పిల్ల చేసుకోకపోతే ఈ పరిస్థితిలో ఇక వీడికి పిల్లనెవరిస్తారు? విఠల్ జీవితం ఇలా తెల్లారాల్సిందేనా? ఒకవేళ తను పెళ్లి చేయడం వాడికి ఇష్టం లేక ఇలా అయిపోలేదు కదా. కానీ మరి ఆ దెబ్బలేంటి? జవాబు తోచని ప్రశ్నలు పదే పదే వేసుకుంటూ కుమిలిపోతోంది.
గదిలో లైట్ వేసుకోకుండా పడుకున్న జానకి గదంతా ఒక్కసారిగా వెలుగు నిండిపోవడంతో తుళ్ళిపడి లేచి ఎవరూ అంది. నేను జానకి అంది మాధవి లోపలికొస్తూ. నువ్వా రా మెల్లగా అంది జానకి. ఏం చేస్తున్నావు? ఏడుస్తోందని తెలిసినా తెలియనట్లుగా అడిగింది మాధవి. ఏం చేస్తాను, నాకు చేతనైంది ఒక్కటే, అది ఏడవడం. పిచ్చి జాని, ఎందుకు ఏడవటం? బావగారికి ఏ భయమో లేదని డాక్టర్ చెప్పలేదు. లేచి కళ్ళు తుడుచుకో ఆప్యాయంగా అంది మాధవి. వికల మనస్కురాలైన జానకి మాధవి ఓదార్పు మాటలతో దుఃఖం రెట్టింపయింది. మాధవి ఆమెను ఓదార్చలేదు. వీపు నిమురుతూ ఆమె పక్కనే కూర్చుంది. ఆమెకు తెలుసు కాసేపు ఏడిస్తే కానీ దుఃఖభారం తగ్గదని. 10 నిమిషాల తరువాత జానకి, ఇవాళ నువ్వు పిల్లల్ని చూడనే లేదు. వాళ్ళు మా పెంపుడు తల్లి ఏది అన్నట్లుగా అటు ఇటు ఒకటే చూడ్డం. ఇక నా వల్ల కాదమ్మా, నువ్వు రావాల్సిందే అంటూ బలవంతాన జానకిని హాల్లోకి లాక్కెళ్ళింది మాధవి. మర్నాటి సాయంత్రానికి కానీ స్పృహ రాలేదు విఠల్కి. వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ అదే గొడవ. అందరూ జీవచ్ఛవాల్లా తిరుగుతున్నారు. డాక్టర్ ప్రతిరోజు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళుతున్నాడు. దాదాపు రోజంతా నిద్రావస్థలోనే గడుపుతున్నాడు విఠల్. 10 రోజులు అతి భారంగా గడిచిపోయాయి. విఠల్లో మార్పు శూన్యం. ఆ పరిస్థితికి అంతా ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. తిండి అది సరిగ్గా తినక విఠల్ చిక్కి శల్యమైపోయాడు. ఆ రోజు మామూలుగా చీకటితోనే లేచిన జానకి పాల ప్యాకెట్స్ కోసం వరండాలోకి వెళ్ళింది. ఇంకా ఊరు బాగా మేలుకోలేదు. వీధి దీపపు కాంతికి క్రోటన్స్ మీద పడుతున్న మంచు బిందువులు మెలమెలా మెరుస్తున్నాయి. పాలు తీసుకుని వెనుతిరిగిన జానకి చటుక్కున ఆగిపోయింది. దగ్గరలో పసిబిడ్డ ఏడుపు. వెనక్కి తిరిగి చూసేసరికి పసిబిడ్డ ఏడుపుతో పాటు మెట్ల మీద తెల్లని వస్తువేదో ఉన్నట్లుగా తోచి గబాలన లైటు వేసి కొయ్యబారిపోయింది. ఆ ఏడుపు వినిపించిన చోట తెల్లని పొత్తెళ్లలో ఓ బంగారు బొమ్మలాంటి పసిబిడ్డ చలికి కాబోలు ఏడుస్తున్నాడు. చటుక్కున ఆ పసివాడిని చేతుల్లోకి తీసుకుంది జానకి. తలకి టోపీ, కాళ్ళకి సాక్స్, మంచి స్వెట్టరు తొడిగి ఉన్నాయి. జానకి చేతుల్లోకి తీసుకోగానే చటుక్కున ఏడుపు మానేశాడు. ఎవరే ఆ పిల్లాడు? పసివాడి ఏడుపు విని భవానీ బయటకొచ్చి జానకి చేతుల్లోని పసివాడిని చూసి ఆశ్చర్యంగా అడిగింది. ఏమోనత్త, నాకు తెలియడం లేదు. ఈ మెట్ల మీద పడుకోబెట్టున్నాడు. నేనిప్పుడే పాల ప్యాకెట్లు తీసుకెళ్దామని వచ్చాను. చూడు ఎంత ముద్దుగా ఉన్నాడో. నిన్నో మొన్నో పుట్టి ఉండాలి, ఇంకా బొడ్డైనా ఓడలేదు. ఎటో చూస్తూ అంది జానకి. చిచ్చి, ముందు వాడినలా పడాయి. ఏ మొదనష్టబ్దికని పారేసిందో. అవ్వా అపచారం. అసలు ఆ దరిద్రుడిని ఎందుకు ముట్టుకున్నావే? చిరాకు పడిపోయింది భవాని. మాధవి ఆ పసిబిడ్డకేసి పరీక్షగా చూసింది. చంద్రబింబంలా వెలిగిపోతున్నాడు. పసిమి ఛాయతో ఒత్తైన నల్లని జుట్టుతో మూసుకున్న పెద్ద కనురెప్పలతో ముద్దులు మూటగడుతున్నాడు. పరిసరాలన్నీ పరికించి చూశారు కామేశం, సూర్యం. ఎవ్వరూ కనిపించలేదు. ఆ బిడ్డనలా వదిలేయడానికి ఎవరికీ ప్రాణమొప్పలేదు. పడై అనైతే అన్నది కానీ ముద్దులు మూటగడుతున్న ఆ పసివాణ్ణి లాగి పడేయడానికి భవానీలోని మాతృత్వపు మమకారం అంగీకరించలేదు. అయ్యో, ఇప్పుడు ఎలారా? ఈ దారిని పోయే తద్దినాన్ని ఏమిటి చెయ్యడం? ఇప్పుడు మనకున్న సమస్యలు చాలకనా మధ్యలో ఈ గొడవ? భవానీ గొణిగింది. తల్లి తనని అక్రమంగా కనిపారేసిందని, ఈ నీడలో వెచ్చదనం తాత్కాలికమేనని తెలియని పసివాడు నిద్రలో నవ్వులు వలకబోస్తున్నాడు. అయినా ఇలాంటి బిడ్డను పారేయడానికి ఆ తల్లి ప్రాణం ఎలా ఉట్టిందర్రా? అసలు అది ఆడదేనా? కన్న తల్లి అయి ఉండి ఈ చీకటిలో వణుకు పుట్టిస్తున్న చలిలో పసివాడిని పారేయకపోతే ఈ పాపాన్ని మొగ్గలోనే తుంచేయకపోయిందా? మొదట్లో కామంతో కళ్ళు మూసుకుపోయినా బిడ్డ పుట్టాకైనా ఆమెలోని తల్లి పేగ అల్లాడిపోలేదా? భవానీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అంది. అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. పసివాడిని లోనికి తీసుకొచ్చి పడుకోబెట్టింది జానకి. అత్త, వీడిని నా గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెడతాను అంది జానకి. నీ గదిలోనా? మంచం మీదేనా? తీక్షణంగా అంది భవాని. మంచం మీద కాదు, మంచం మీద అయితే పరుపు అంతా పాడు చేయడు. నాకు అసహ్యం బాబు. ఇదిగో ఈ బొంత నా గదిలో వేసి పడుకోబెడతాను అంది జానకి అత్తకి నచ్చజెబుతూ. భవాని ఆలోచనలో పడింది. నీకెందుకత్తా, నువ్వు వెళ్ళు, వీడిని పరుపు మీద పడుకోబెట్టను
అయినా ఇంకెన్నాళ్ళు వీణ్ణి పంపేయడానికి బావ ఆలోచిస్తున్నాడు కదా అంది జానకి. అంతేనంటావా? కాక మరేమిటి, అయినా నీ ఆరోగ్యం అంతంత మాత్రం. నీకు బీపీ ఎక్కువగా ఉందని ఆలోచనలు తగ్గించమని డాక్టర్ గారు చెప్పారు కదా. నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, అన్నీ అవే సర్దుకుంటాయి అంది జానకి ప్రేమను కురిపిస్తూ. అవునే తల్లి, నేను పోయి కాసేపు పడుకుంటాను, జాగ్రత్త. వాణ్ణి పంపే సంగతి ఆలోచించండి అంటూ వెళ్ళిపోయింది భవాని. భవానీ అలా కనుమరుగు అవగానే గబాలన పసివాణ్ణెత్తుకుని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసింది జానకి. మేడ మీద నుంచి దిగుతున్న మాధవి ఆ దృశ్యాన్ని చూసి గట్టిగా చప్పట్లు కొడుతూ, శభాష్ జానకి, సీన్ బ్రహ్మాండంగా ఉంది. ఏమిటి అంతలా ముద్దు చేస్తున్నావు? పంపదీసి కుంతీదేవిలా క్షణాల్లో కనేసిన జానకి కుమారుడు కాడు కదా వీడు? కొంటెగా అడిగింది. ఆ మాటలకి సిగ్గుపడిపోయింది జానకి. ఓ పాడు మాటలు నువ్వును, చిరుకోపంగా అంది. పాడు మాటలేమిటి? నేనన్నది ఎందుకు కాకూడదు? ఎన్నో అద్భుతాల్లో ఇది ఒకటి. ఇంతకీ ఆ సూర్యభగవానుడు ఎవరు అన్నదే నా ప్రశ్న. మరీ చిలిపిగా అడుగుతున్న మాధవి నెత్తిన చిన్నగా మొట్టింది జానకి. పోనీ నువ్వన్నట్టు కుంతీనే నేనైతే పిరికిగా ఆవిడ చేసిన పని మాత్రం నేను చెయ్యను. లోకంతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా సరే, లోకమంతా నన్ను వెలివేసి కొలటగా ఎలుగెత్తి చాటినా సరే, కన్నబిడ్డని నీటిపాలు చెయ్యను ఆవేశంగా అంది జానకి. జానకి వైపు ప్రశంసాపూర్వకంగా చూసింది మాధవి. అయితే వీడి తల్లి ఎందుకిలా చేసిందో బాధగా అంది. కారణం మనకు తెలియదుగా. కారణం ఏదైతే మాత్రం ఇలా పారేయడానికి ఆమెలోని మాతృత్వ మమకారం అంగీకరించిందా? వద్దని వారించి ఉండదా? అయినా ఇలా పారేసిన బిడ్డను చూస్తే కారణం మనం ఊహించలేమా? ఇది అక్రమ సంతానమని ఎవరికి మాత్రం తెలియదు. మాధవి మాటలో ఆవేశం తొంగి చూసింది. జానకి వేదాంతిలా చిన్నగా నవ్వింది. ఏమో, ఏ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందో. చలి తాకకూడదని ఆమె వేసిన బట్టల వల్ల తెలుస్తుంది. బాబుని ఖరీదైన బ్లాంకెట్లో చుట్టడం చూస్తే ధనవంతుల బిడ్డ అనిపిస్తుంది. ఏ తుప్పల్లోనో రోడ్డు పక్కనో పారేయకుండా రిస్క్ తీసుకుని మన వరండాలో పడుకోబెట్టడం చూస్తే మనం జాగ్రత్తగా పెంచుతామని ఆమె నమ్మకమై ఉండాలి. ఎవరెంత ఆచూకీ తీసినా ఆ బిడ్డను ఎవరు విడిచిపెట్టింది తెలియనే లేదు. సూర్యం తనకు తెలిసిన హాస్పిటల్స్ అన్నీ గాలించాడు. వివరాలు చెప్పినా కానీ ఫలితం కనిపించలేదు. అనాథాశ్రమంలో చేర్చడానికి కూడా చాలా తతంగం ఉందని విన్న భవానీ వాణ్ణి ఎలా వదులుచుకోవాలో అర్థం కాక శవమెత్తుతోంది. విఠల్ పరిస్థితి అలాగే ఉంది. బాబు వచ్చి దాదాపు నెల కావస్తోంది. వాడు ఇంట్లో ఒక సభ్యుడై కూర్చున్నాడు. ఆ రోజు సాయంత్రం పనంతా అయ్యాక బాబుని ఎత్తుకుని తోటలోకి వెళ్ళింది జానకి. మాధవి పిల్లల్ని నిద్రపుచ్చుతోంది. సూర్యం, కామేశం ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. భవానీ, వాసంతి ఎక్కడికో వెళ్ళారు. విఠల్ గదిలోంచి బల్లలు కుర్చీలు పడుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంది. నీరెండలో పచ్చికలో కూర్చుని కాళ్ళు చాపి బాబుని కాళ్ల మీద పడుకోబెట్టుకుంది జానకి. వాడు తదేకంగా ఆమెకేసి చూసి పక్కున నవ్వాడు. ఆ బోసి నవ్వుకు పరవశించిపోయింది జానకి. పదే పదే వాడి బుగ్గలు ముద్దాడింది. మనసంతా ప్రశాంతంగా ఉంది ఆమెకి. ఎందుకో గళం విప్పి పాడుకోవాలనిపించింది. ఆమె పాటకి బాబు నిద్రపోయాడు. పాడుతున్న జానకి పరిసరాలు గమనించలేదు. పొద్దుగూపుతోంది. ఎందుకో హఠాత్తుగా తల ఎత్తిన జానకి కొయ్యబారిపోయింది. భయం వల్ల వెన్నులోంచి వణుకు బయలుదేరింది. ఎదురుగా విఠల్ మామిడి చెట్టును ఆనుకుని తదేకంగా తననే చూస్తున్నాడు. వణుకుతున్న చేతులతో బాబుని భుజాన వేసుకుని లేవబోయింది జానకి. ఆగు అరిచాడు విఠల్. బెత్తరపోయిందామె. ఏ ఆపేసవేం? పాడు ఆజ్ఞాపించినట్లే అన్నాడు విఠల్. మళ్ళీ వస్తాను గబగబా 2 అడుగులు వేసింది జానకి. ఒక్క అంగలో ఆమెను సమీపించాడు విఠల్. మళ్ళీ వచ్చి పాడతాను వణికిపోతూ అంది జానకి. కాదు, ఇప్పుడే పాడాలి. జానకి జడ గట్టిగా గుంజి దౌర్జన్యంగా అడిగాడు విఠల్. గట్టిగా పట్టుకోవడంతో జుట్టంతా నొప్పిగా ఉంది జానకి. భయంతో ఒళ్ళంతా చెమటతో తడిసి మొద్దైపోతుంది. చుట్టూ చూసింది ఎవరైనా కనిపిస్తారేమో అని. కనుచూపు మేరలో ఎవ్వరూ లేరు. అరిస్తే మరీ రెచ్చిపోతాడనుకున్న జానకి ముందు జుట్టు వదులు ధైర్యంగా అంది. విఠల్ ఆమె జడ వదిలేశాడు. కూర్చో పాడతాను మెల్లగా కూర్చుంటూ అంది జానకి. మంత్రముగ్ధలా కూర్చుండిపోయాడు విఠల్. జానకి పాడింది. చాలా పాటలు పాడింది. ఇంకా పాడుతూనే ఉంది. ఎంత భయంగా పాడినా నాగస్వరం వినే నాగులా అలా వింటూ ఉండిపోయాడు విఠల్. అతడిని ఇప్పుడు చూసిన వారెవ్వరూ అతను పిచ్చివాడు అనుకోరు. జబ్బుపడి లేచాడు అనుకుంటారంతే. పాడినదే అయినా అతనికిష్టమైన అష్టపది పదే పదే పాడుతోంది జానకి.
గొంతు వణుకుతోంది. ఆయాసం కూడా వస్తోంది. ఎదలో దుఃఖం సుళ్ళు తిరుగుతోంది. దూరాన్నించి భవానీ వస్తూ జానకి పాడటం విఠల్ కళ్ళు మూసుకుని తన్మయత్వంగా వినడం చూసి బిత్తరపోయింది. అత్తను చూసిన జానకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఒక్కసారిగా విఠల్ కేసి చూసింది. అతను అలా చెట్టుకు చేరగిలబడి కళ్ళు మూసుకుని పాట వింటున్నాడు. పాడుతూనే మెల్లగా లేచి ఒక్క అంగలో ఇంట్లోకి వచ్చి పడింది. హఠాత్తుగా ఆగిపోయిన పాట కోసం ఠక్కున కళ్ళు తెరిచాడు విఠల్. ఎదురుగా జానకికి బదులుగా సూర్యం, కామేశం, భవానీ కనిపించారు. వాళ్ళంతా తనని చంపడానికి వచ్చిన యమభటుల్లా, చీల్చి చెండాడే తోడేళ్లలా అనిపించి కీచుమంటూ అరిచి పారిపోయాడు. అతనికి అవకాశం ఇవ్వకుండా తండ్రి కొడుకులు బలవంతంగా పట్టుకుని గదిలో పడేసి తలుపులు వేశారు. తలుపులు ఎవరు తీశారు అని కేక వేశాడు కామేశం. వాడక్కడ కూర్చోబెట్టి సరిపోయింది కానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏమయ్యేది అన్నాడు సూర్యం. ఎవ్వరూ మాట్లాడలేదు. అసలు సంగతి ఏమిటంటే సాయంత్రం విఠల్ నిద్ర లేవకముందే రంగి గది ఊడ్చి వచ్చేస్తూ గడియ వేయకుండా దగ్గరగా తలుపులాగి వచ్చేసింది. దగ్గరుండి ఊడ్పించిన మాధవి కూడా అది గమనించలేదు. ఇక మీదట ఇలాంటి పొరపాటు జరగకుండా చూడండి అని కామేశం పెరట్లోకి వెళ్ళిపోయాడు. అందరికీ ఈ సంగతి హడలు పుట్టించినా ఒక్కటి మాత్రం గ్రహించారు. విఠల్ అంత కుదురుగా కూర్చోడానికి జానకి పాటే కారణమని. విఠల్కి పాటలంటే చాలా ఇష్టం. జానకి పాటంటే మరీ ఇష్టం. ఆమె పాడే అష్టపదులంటే మరీ ఇష్టం. ఎంత పిచ్చిలో కూడా ఆమె పాట విని అంత కుదురుగా కూర్చున్నాడని గమనించిన వారందరికీ ఓ పెద్ద నీతి దొరికినంత ఆనందం కలిగింది. తరచుగా జానకిని పాడమని కోరారు కూడా. ఆ సంగతి జానకి కూడా గమనించింది. అందుకే ప్రతి సాయంకాలం తోటలో అతని కిటికీకి కాస్త చేరువుగా బాబును పెట్టుకుని పాడడం మొదలుపెట్టింది. ఆమె పాడుతున్నంతసేపు కిటికీ చువ్వల్ని పట్టుకుని అలా శూన్యంలోకి చూస్తూ నిల్చుంటాడు విఠల్. అతన్ని చూస్తే కడుపు తరుక్కుపోతుంది చూసేవారికి. జానకి పాట ఆపేసినా మరీ గొడవ పెట్టకుండా ఏదో వాగి నిద్రపోతూ ఉంటాడు విఠల్. క్రమేపీ తలుపులు బల్లలు పగలగొట్టడం కూడా తగ్గిపోయింది. అందరిలోనూ తిరిగి ఆశ చిగురించి జీవం పోసుకోసాగింది. ఆ రోజు ఉదయం డాక్టర్ వచ్చి వెళుతుంటే అడిగాడు కామేశం, పరిస్థితి ఎలా ఉంది అని. ఆయన కాస్త నవ్వి, దారిలోకి వస్తున్నాడు, పర్వాలేదు, మునుపటి ఉధృతం లేదు. ఇంజక్షన్కు కూడా గొడవ చేయకుండా నన్ను చూడగానే చెయ్యమన్నట్లుగా చెయ్యి అందిస్తున్నాడు. మీరు గమనించారో లేదో, జానకి పాట అతనిలోని మార్పుకి చాలా తోడ్పడుతోంది. ఏదో ఆలోచిస్తూ అన్నాడు డాక్టర్. అవును డాక్టర్, మీ మందులు, మా జానీ పాట మా విఠల్ని మామూలు మనిషిగా చేయటానికి తోడ్పడుతున్నాయి. మీ రుణం ఎలా తీర్చుకుంటామో కృతజ్ఞతగా చూస్తూ అన్నాడు కామేశం. దాందేముందిలేండి, డాక్టర్గా నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను. కాబోయే భార్యగా ఆమె విధి ఆమె నిర్వహిస్తోంది. పోనీ ఓ పని చేయకూడదు? ఏమిటి డాక్టర్, ఆదుర్దాగా అన్నాడు కామేశం. ఎలాగూ కుదిరిన పెళ్ళే గనుక వెంటనే మన వాడికి పెళ్లి జరిపించేయకూడదా? పెళ్ళైతే ఇతను పూర్తిగా కోలుకుంటాడని నా నమ్మకం. అందుకే క్లుప్తంగా ఆ 3 ముళ్ళు వేయించేయండి. అది ఆ పిల్లకి ఇష్టమైతేనే సుమా. జానకి కూడా విఠల్ని ప్రేమించిందని నమ్మిన డాక్టర్ తేలిగ్గా సలహా చెప్పేశాడు. అలాగే డాక్టర్, మీరు చెప్పినట్లు వెంటనే పెళ్లి జరిపించేస్తాం. అనుకున్నదే అయినప్పుడు ఎప్పుడు చేస్తేనే ఆనందంగా అంది భవాని. డాక్టర్ మాటలు విన్న జానకి పై ప్రాణాలు పైనే పోయాయి. అందరూ ఆమె కేసి చూశారు ఒకసారి. కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది జానకి. డాక్టర్ వెళ్ళిపోయాక, డాక్టర్ మాటలు విన్నారుగా, వచ్చే నెలలోనే జానకి విఠల్కి పెళ్ళి. మన సంజీవ శాస్త్రి గారిని ఓసారి రమ్మని కబురు చేయండి అంటూ భర్త సమాధానం కోసం చూడకుండా చరచరా లోపలికి వెళ్ళిపోయింది భవాని. అత్త, పిలిచావా? మెల్లగా అంది జానకి. అలా కూర్చో, జానకి కేసి చూడకుండానే అంది భవాని. జానకి మౌనంగా కూర్చుంది. నీకు విఠల్ బావకి వచ్చే నెలలోనే పెళ్ళి. ముందు చెప్పలేదంటావేమో అని పిలిచాను. మనసులో మాట బయట పెట్టింది భవాని. జానకి బిత్తరపోయింది. అత్త, మెల్లగా నసిగింది. ఇప్పుడు బావకు పెళ్ళేంటత్త? మంగళసూత్రమైనా కడతాడో లేదో, 4 రోజులు ఆగత్త బతిమాలుతున్నట్లుగా అంది జానకి. వాడి ఆరోగ్యం సంగతి నీకన్నా నాకన్నా డాక్టర్కి బాగా తెలుసు. ఆయన చెప్పింది విన్నావుగా, పెళ్ళైతేనే గాని వాడికి పూర్తిగా ఆరోగ్యం చిక్కదట. అత్త, కాస్త నా మాట. ఇక నేనెవ్వరి మాటలు వినదలుచుకోలేదు అత్త.
నేను నేను ఈ పెళ్లి చేసుకోనత్త, ధైర్యంగా చెప్పింది జానకి. ఏమన్నావు? చేసుకోవు? అవును, చేసుకోను. ఓ, వీణ్ణి చేసుకోవా లేక పెళ్ళే చేసుకోవా? హేళనగా అంది భవాని. అసలు పెళ్ళే చేసుకోను, మొండిగా అంది జానకి. కాదు, పెళ్లి చేసుకుంటావు, కానీ వీణ్ణి చేసుకోవు, నిప్పులు చెరుగుతూ అంది భవాని. పోనీ అలాగే అనుకో, బావ మీద నాకు ఆ అభిప్రాయమే లేదు. అవునే, ఆ అభిప్రాయం నీకు లేదు. వాడు బావున్నన్నాళ్ళు వాడితో తోటల్లో తిరిగావు, ఇప్పుడు వాడి ఆరోగ్యం బాగోలేదని ప్లేటు ఫిరాయిస్తున్నావు. భేష్, ఆడదంటే ఎలా ఉండాలి చెప్పు. ఇన్నాళ్ళు ఎందుకు నటించావు? అందరూ విఠల్ని మీ ఆయన అంటే కాదని ఎందుకు వారించలేకపోయావు? లగ్నాలు పెట్టిస్తాను, భావం చేసుకోవడం నీకు ఇష్టమేనా అని ఆ రోజు అడిగితే ఇష్టమేని గంగిరెద్దుల తలెందుకు ఊపావు? ఇదంతా తమాషా అనుకుంటున్నావా? ఇంతమందికి తెలిసాక ఇప్పుడు కాదంటే నేను తలెక్కడ పెట్టుకోవాలి? పిచ్చి పిచ్చి వేషాలు మానేసి గుట్టుగా ఓ మూల కూర్చో. ఈ పెళ్లి జరిగే తీరాలి అరిచింది భవాని. నో, నేను చేసుకోను. అంతగా కాదంటే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను కానీ ఈ బలవంతపు పెళ్లి మాత్రం చేసుకోను. జానకి కూడా గట్టిగానే అంది. జానకి మాటలకి పక్కున నవ్వింది భవాని. ఆహా, ఏం తెలివితేటలన్నీ నీ ఒక్కదానికే సొంతం అనుకుంటున్నావా? 5 ఏళ్ల నుంచి నీకు తిండి బట్టతో పాటు సమస్త సౌకర్యాలు కలగజేసింది, చదువు సంధ్యలు చెప్పించింది. నిన్నెలా పంపేయడానికి కాదే చిట్టి తల్లి. ఒడ్డెక్కాక తెప్ప తగలబెడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ భవానీ పిచ్చిదేం కాదు. క్రూరంగా నవ్వింది. ఎవ్వరూ నాకేం ఊరికే పెట్టలేదు, అడ్డమైన చాకరీ చేశాను కనుక ఈ మాత్రం చూశారు, చురుగ్గా అంది జానకి. పిచ్చిదాన, అదా నీ ధైర్యం? మరి కాస్త డబ్బు పారేస్తే కాళ్ళు పట్టమన్నా పడతారే. అందుకోసం కాదు నిన్ను తెచ్చి నెత్తిన పెట్టుకుంది. నా పిల్లలతో పాటు నీకు అన్ని సౌకర్యాలు అమర్చింది నీ మీద ప్రేమ కారిపోయి కాదు, నిన్ను విటల్కిచ్చి చేద్దామనే. అర్థమైందా? ఆ భగవంతుడు అడ్డుపడినా నా ప్రయత్నాన్ని ఆపలేడు. నా సంగతి తెలుసుగా. కాళ్ళు చేతులు కట్టిపడేసైనా సరే చేసి తీరుతాను. ఒకవేళ ఇల్లు దాటాలని ప్రయత్నించావో విటల్కి పట్టిన గతే నీకు పడుతుంది, జాగ్రత్త. కడుపులోని విషాన్నంతా కక్కేసింది భవాని. అత్త మాటలకి నిర్ఘాంతపోయింది జానకి. వెంటనే, అత్త, నేను నీ దగ్గరే ఉంటాను, జన్మంతా పెళ్లి మాట తలపెట్టను. ఈ పసివాడిని దగ్గరుంచుకుని నీకు ఏ చాకరీ చేయమన్నా చేస్తాను. ఈ సమయంలో బావకి స్పృహ ఉంటే నన్ను చేసుకోవడానికి తను ఒప్పుకునేవాడు కాదు. ఏడుస్తూ భవానీ కాళ్ల మీద పడిపోయింది. ఇది కాక మరేదైనా చెప్పు, వింటాను. కావాలంటే ఆ పసివెధవని నువ్వే పెంచుకో, అంతేగాని ఈ పెళ్లి తప్పించడం ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు. కాళ్ళు విదిలించుకుని వెళ్ళిపోయింది భవాని. అలా కూలబడి మోకాళ్లలో తల పెట్టుకుని ఏడుస్తున్న జానకి వీపు మీద చల్లని చెయ్యి పడి తలెత్తి చూసింది. ఎదురుగా జాలిగా చూస్తున్న మాధవి బావురు మంది జానకి. నీకు నిజంగా బావగారిని చేసుకోవడం ఇష్టం లేదా? జానకి పక్కన కూర్చుంటూ అంది మాధవి. ఊహు, ఏడుస్తూనే అంది జానకి. అంటే మీ బావ ఆరోగ్యం? ఆహా, అది కాదు. బావ మామూలుగా ఉన్నా ఈ పెళ్లి జరిగేది కాదు. అసలు బావకు కూడా ఇది ఇష్టం లేదు. జానకి, అవును మాధవి, పెళ్లి నుంచి తాత్కాలికంగా తప్పుకోవాలని ఇన్ని నాటకాలు ఆడాం, కానీ ఇంత దూరం రానివ్వకూడదు, అదోలా అంది మాధవి. నిజమే మాధవి, ఈ ప్లాన్ అంతా బావదే. నేను భయపడుతూనే ఉన్నాను. అవునవును, నువ్వంటే వాడికి ఇష్టం లేదు, అందుకే నీ పాట వినగానే మంత్రించినట్టు ఆగిపోయాడు. ఎంతెందుకు, ఆ పిచ్చివాడు నాకు నచ్చలేదని చెప్పరాదు. ఎలాగూ మతిస్థిమితం లేదు కదా, ఏ అబద్ధం ఆడినా చెల్లుతుందని కదూ నీ ఆలోచన? దూసుకొచ్చింది భవానీ దూకుడుగా. అది కాదత్తయ్య, మాధవి ఏదో అనబోయింది. ఇదిగో మాధవి, దీన్ని గురించి ప్రశ్నలు అనవసరం, వెళ్ళి నీ పని చూసుకో, వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది భవానీ. మాధవి జాలిగా జానకి వంక ఓసారి చూసి నిస్సహాయంగా నిట్టూరుస్తూ నిష్క్రమించింది. ఆ రోజు నుంచి జానకిని 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తోంది భవానీ. వెటల్కి కాస్త ఉధృతం తగ్గింది. బావకి కాస్త తగ్గితే తనే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాడనుకుని కొండంత ఆశతో ఎదురు చూస్తోంది జానకి. ఒకరోజు విఠల్ మామూలుగా ఉన్నాడనుకుని జానకి ధైర్యం చేసి మెల్లగా విఠల్ గదిలోకి వెళ్ళింది. బావా, మెల్లగా పిలిచింది జానకి. ఏంటన్నట్లుగా చూశాడు విఠల్. బావా, మనిద్దరికీ పెళ్ళట. పెళ్ళా? మనిద్దరికీనా? జానకేసి సూటిగా చూస్తూ అన్నాడు విఠల్. అవును బావా, మనిద్దరికే. అక్కడికి నేను అన్నాను మాకిష్టం లేదని, అయినా సరే కాళ్ళు చేతులు కట్టిపడేసైనా చేస్తానంటోంది. జానకి ఉత్సాహంగా చెప్పింది. బావ తన మాట వెంటాడని ఆనందపడుతూ. ఎవరా మాట అంది? ఇంకెవరు, అత్త అంది జానకి రహస్యంగా. ఏమంది? మళ్ళీ అడిగాడు విఠల్.
బలవంతంగా అయినా సరే నీకు నాకు పెళ్లి చేస్తానంది అత్త. పెళ్ళా? నాకు అబలిబలే ఉన్నట్టుండి ఉరిమినట్లుగా నవ్వాడు విఠల్. ఆ నవ్వుకు బిగుసుకుపోయింది జానకి. బావా, సరిగ్గా విను, నీకు నాకు పెళ్ళట. అసలు మనం ఎప్పుడైనా అలా అనుకున్నామా? ప్లీజ్ అత్తకి చెప్పు బావా. కోలుకున్న జానకి విఠల్ని బ్రతిమలాడసాగింది. ఏం చెప్పను? అమాయకంగా అన్నాడు విఠల్. నేను జానకిని పెళ్లి చేసుకోను అని చెప్పు. ఎందుకు? ఎందుకేమిటి బావా? మనం పెళ్లి చేసుకుందామని ఎప్పుడైనా అనుకున్నామా? పోనీ ఇప్పుడు అనుకుందాం. బావా నిరాశగా చూసింది జానకి. ఏం జాని, నన్ను చేసుకోవా? అవునులే, నేను పిచ్చివాడిని కదా, అందుకే నాకెవ్వరూ పిల్లనివ్వరు. పిచ్చి వెధవా, నీకు మా పిల్లనివ్వలేము అని తరిమేస్తారు జాలిగా అన్నాడు విఠల్. బావా, రక్తమంతా నీరైపోయినట్లయింది జానకి. జానకి, నన్ను పెళ్లి చేసుకోవు ప్లీజ్ జానీ. ఇంకెప్పుడు కుర్చీలు బల్లలు పగలగొట్టను. అసలు నాకు పిచ్చి లేదు జానీ. మీ నాన్నని అడుగుతాను నాకు పిల్లనిమ్మని, వెంటనే మన పెళ్లి చేస్తాడు అమాయకంగా అంటున్న విఠల్ని చూసి కిన్నురాలైపోయింది జానకి. ఆమెకున్న ఒకే ఒక్క దారి మూసుకుపోయింది. ఒంటరిగా తన గదిలో పడుకున్న జానకి ఒకే ఒక ఆలోచన. ఏం చెయ్యాలి? ఈ ఇంట్లో నుంచి ఎలా బయటపడాలి? ఎలా? ముందు విఠల్ని చేసుకోననడానికి కారణం సూర్యానికి చెప్పేయాలి, అంతే. అంతకన్నా మరో మార్గం లేదు అనే నిశ్చయానికి వచ్చింది జానకి. రాత్రి 8 గంటలు దాటింది. పసివాళ్లు ముగ్గురు మంచి నిద్రలో ఉన్నారు. కొంతమంది భోజనాలు చేశారు, కొంతమంది చేయలేదు. కామేశం, భవానీ ఏదో చర్చలో ఉన్నారు. మాధవి తన గదిలో పడుకుని నవల చదువుకుంటోంది. సూర్యం ఇంకా ఇల్లు చేరలేదు. వంటిల్లు సర్దేసి తినవలసిన వాళ్లకి కంచాలు నీళ్లు టేబుల్ మీద సిద్ధం చేసి తడి చెయ్యి చీర కొంగుకు తుడుచుకుంటూ మాధవి గది దగ్గరకు వచ్చింది జానకి. అలికిడికి తలెత్తి చూసిన మాధవి గుమ్మానికి అవతలగా నుంచున్న జానకిని చూసి విస్తుపోయింది. సాధారణంగా జానకి తన గదిలోకి ఆ సమయంలో రాదు. రా జానకి అని మాధవి లేచి కూర్చుంది. మెల్లగా వచ్చి మాధవి పక్కన కూర్చుంది జానకి. ఏంటి జానకి, ఏమైంది? అంది మాధవి ఆప్యాయంగా. జానకి తనతో ఏదో మాట్లాడాలని వచ్చిందని గ్రహించిందామె. ఆహా, ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి? ఏదో ముఖ్యమైన పనే ఉందన్నమాట. నీ కాంతి నిద్రపోతోంది కనుక దానికోసం రాలేదు. మరెందుకబ్బా? సరదాగా అంది మాధవి. ఓసారి మాధవి కేసు చూసి, మాధవి, నేను నీతో కాసేపు మాట్లాడాలి చీర చెంగు మెలిపెడుతూ అంది జానకి. అది తెలుస్తూనే ఉంది. లేకపోతే ఈ టైంలో నువ్వు నా గదిలోకి వచ్చి ఎంత తీరుబడిగా కూర్చుంటావా? చెప్పు, ఏం మాట్లాడాలి? చిరునవ్వుతో అంది మాధవి. అదే విషయం నీకు తెలుసుగా, నసిగింది జానకి. మాధవి ముఖం తెల్లగా పాలిపోయింది. జానకి, ఈ విషయంలో నేనెంత ఆసక్తిరాలనో నీకు తెలీదా? అత్తగారి ఎదుట గట్టిగా మాట్లాడినైనా మాట్లాడలేను. నేను నీ సమస్యని ఎలా పరిష్కరించగలను? బాధగా అడిగింది మాధవి. ఆ సంగతి నీకన్నా నాకే బాగా తెలుసు మాధవి. అందరికీ ఆవిడంటే భయమే, విరక్తిగా నవ్వింది జానకి. నిజమే జాని, ఆవిడ నన్ను ఏనాడు ఏమీ అనకపోయినా ఆవిడంటే ఎందుకెంత హడిలు చస్తానో బుర్ర పగలగొట్టుకున్నా అర్థం కాదు అంది మాధవి. నిజమే, ఆమె నోరు అలాంటిది. ఏమైనా నువ్వు మాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకోవద్దు జాని. కావాలంటే నువ్వు ఇల్లు విడిచి వెళ్ళడానికి నేను సహాయం చేస్తాను కాస్త ఆవేశంగా అంది మాధవి. నిర్జీవంగా నవ్వింది జానకి. బాగుంది, నువ్వు సాయం చేస్తే మాత్రం అనాథని నేనెక్కడికి వెళ్ళగలను? పంజరంలో పక్షికి స్వేచ్ఛ ఇస్తామన్నా పెద్ద మనసుతో వదిలి చూడు, అది ఎగిరిపోదు. ఒకవేళ ఎగిరినా కాసేపు అలా అలా తిరిగి మళ్ళీ ఆ పంజరంలోకి వచ్చి చేరుతుంది. నా బ్రతుకు అంతే. అంటే ఏముంది? చిన్న జైల్లోంచి తప్పించుకుని పెద్ద జైల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను చదివిన చదువు నాకు ఏపాటి ఉద్యోగం ఇప్పిస్తుందో నాకు బాగా తెలుసు. అందుకే నేను పారిపోవడానికి ప్రయత్నించడం లేదు అంది జానకి. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటావా? ఆశ్చర్యంగా అంది మాధవి. చేసుకోను. ఏదో ఓ మార్గం వెతుక్కుని అందరికీ చెప్పి ధైర్యంగా వెళ్ళిపోతాను. దాన్ని గురించే ఇప్పుడు నేను వచ్చింది. అయితే చెప్పు జానకి, నాకు చేతనైన సహాయం ఏం చెయ్యమన్నా చేస్తాను మనస్ఫూర్తిగా అంది మాధవి. కొంతసేపు మౌనంగా కూర్చుంది జానకి. జానకి చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నట్లు తను మౌనంగా ఉంది. మాధవి, నేను ఈ రాత్రి సూర్యం బావతో మాట్లాడాలి అనుకుంటున్నాను తల వంచుకుని మెల్లగా అంది జానకి. మాట్లాడు, అందుకే నీకు చెప్తున్నాను. నాతో చెప్పడం ఎందుకు? వింతగా చూసింది మాధవి.
నీతో చెప్పడం దేనికంటే నేను వయసులో ఉన్న ఆడపిల్లను, బావ యువకుడు, ముఖ్యంగా అతనికి నేను మరదల్ని, అంతేకాక ఒకప్పుడు అత్త అనుమానించి అవమానించిన అనాథ యువతిని. ఒంటరిగా రాత్రిపూట నేను అతనితో మాట్లాడుతుంటే అది నీ కంటబడితే నేనంటే అభిమానించే ఒకే ఒక్క స్త్రీ అభిమానాన్ని కూడా నేను దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేను. అందుకే ముందుగా నీ అనుమతి తీసుకుందామని వచ్చాను. ఆ తర్వాత సూర్యంబాబుతో మాట్లాడి నా భవిష్యత్తుని నిర్ణయించుకుంటాను. అంతా అనుకున్నట్లుగా సవ్యంగా జరిగిందా సరే, లేకపోతే ఈ ఊళ్ళోని హుస్సేన్ సాగర్ ఇంకా ఇంకిపోలేదు. నన్ను తనలో దాచుకోగలదు. ధారగా ప్రవహిస్తున్న కంటినీటిని కొనగోటుతో తుడుచుకుంటూ అంది జానకి. జానకి ముఖం చూసిన మాధవి విలవిల్లాడిపోయింది. లోకంలోని దైన్యమంతా జానకి ముఖంలో కనిపించింది ఆమెకు. వెంటనే జానకి మాటలు గుర్తొచ్చి కాస్త బాధపడింది కూడా. జానీ, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? సూటిగానే అడిగింది మాధవి. మామూలు ఆడదానివి అనుకుంటున్నాను, అంతకన్నా సూటిగా జవాబిచ్చింది జానకి. జానకి జవాబు విని అదిరిపడింది మాధవి. జానకి, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? ఇంట్లో తిరుగుతున్న పిల్ల కాసేపు బావతో మాట్లాడితే అనుమానించి అబాండాలు వేసేంతటి కుసంస్కరణ నేను? బాధగా అంది మాధవి. చిన్నబోయిన మాధవి మొహంలోకి చూసి సన్నగా నవ్వింది జానకి. పిచ్చి మాధవి, నీ మనసు నాకు తెలుసు. నువ్వు కుసంస్కారివేం కాదు. కానీ స్త్రీ సహజమైన కొన్ని గుణాలు అంతరాంతరాల్లో దాగి ఉన్నా అవి అనుకోకుండా అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి. అది తప్పు కాదు కూడా. తన ప్రాణంలో ప్రాణమైన భర్త మరో పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు. చూసినా చనువు ప్రదర్శించకూడదు. ముఖ్యంగా ఇద్దరూ నవ్వుకోకూడదు. నవ్వుకున్నా అది భార్య కంట పడకూడదు. పడిందో ఆమె మనసు కొతకొతలాడడం ఖాయం, అశాంతి రేగడము ఖాయం. అది నీకు నాకు మాత్రమే పరిమితం కాదు. ఎవరైనా అలాగే ఉంటారు. నీ స్థానంలో నేనున్నా అలాగే అనుకుంటాను. ముందుగా నీతో చెప్పాను గనక నా మీద అనుమానం కలక్కపోవచ్చు. అదే నీకు తెలియకుండా రాత్రి 11 గంటలకు అప్పుడే తీరిగ్గా ఉంటాం గనక నేను సూర్యంబాబుతో ఏ మల్లె పొద కిందో కూర్చొని అనుకో. ఆహా, మనం ఎవరం ఎప్పుడు కూర్చున్నా సాధారణంగా అక్కడే కూర్చుంటాం కదా, అందుకని. అప్పుడు సూర్యంబాబు ఏదో ఒక మాటకు కాస్త నవ్వడమో, లేకపోతే నా బాధను చూడలేక కాస్త చనువు తీసుకుని ఓదార్చడమో చేశాడనుకో. ఆ సన్నివేశం అనుకోకుండా నీ కంట పడిందనుకో. ఎలా ఉంటుంది నీకు? నువ్వు నన్నెంతో అభిమానించవచ్చుగాక, అది వేరే సంగతి. సభ్యత గలవారు అంత తొందరగా బయటపడరు. అది లేనివారు ఇల్లు పీకి పందిరేస్తారు. అలా కాకుండా కనీసం మనసులో కూడా ఎలాంటి బాధ పడకుండా ఆ సంఘటన అతి సామాన్యంగా తీసుకున్నారు అంటే వారు సతీ సుమతులైనా కావాలి, లేకపోతే స్త్రీత్వం ఏదో లోపించైనా ఉండాలి. అదీగాక వారు భర్తని అంతగా ప్రేమించని వారైనా అయి ఉండాలి. ప్రేమ ఉన్న చోట అసూయ తప్పకుండా ఉండే తీరుతుంది. ఇదంతా నీకెలా తెలుసు అనుకుంటున్నావు కదూ. కానీ నాకు పెళ్లి కాకపోయినా ఎన్నో అనుభవాలయ్యాయి. అదే కనకుండానే అమ్మనైపోయానా? అలాగే ఎన్నో. నా 20 ఏళ్ల జీవితంలో 60 ఏళ్ల అనుభవం గడించాను. అదోలా నవ్వుతూ ముగించింది జానకి. జానకి చెప్పేదంతా శ్రద్ధగా విన్న మాధవి, అయిందా నీ లెక్చర్? ఇంకా ఏదైనా మిగిలిందా? చిన్నగా నవ్వుతూ అంది. ప్రస్తుతానికి అయినట్టే, తను నవ్వుతూ అంది జానకి. అయితే సరే, నువ్వు చెప్పేదంతా నేను విన్నాను. మరి నేను చెప్పేది కూడా నువ్వు వినాలి. ఓ, అలాగే చెప్పు. భార్యాభర్తలంటే ఏమిటి? సీరియస్గా అడిగింది మాధవి. అంత విచారంలోనూ మాధవి ప్రశ్న జానకి నవ్వు తెప్పించింది. నవ్వకు, అడిగిన దానికి జవాబు చెప్పు. భార్యాభర్తలంటే ఏమిటి? మళ్ళీ అదే ప్రశ్న వేసింది మాధవి. నువ్వు మా సూర్యంబావ, అల్లరిగా అంది జానకి. అవును, అంతే తెలుసు నీకు. అయితే నాకు తెలియందేమిటో నువ్వే చెప్పు, చిలిపిగా అంది జానకి. నవ్వకు జానకి. భార్యాభర్తలంటే కేవలం 3 ముళ్ల బంధానికి బద్దులై 4 పిల్లల్ని కని సంసార రథాన్ని ఈడ్చుకుంటూ యాంత్రికంగా జీవనం సాగించే మరబొమ్మలు కాదు. భార్యాభర్తలు ఇరువురు వీణకు తీగై ఒకరైతే నాదం ఒకరవ్వాలి. పువ్వు ఒకరైతే తావి మరొకరు, రథం ఒకరైతే చక్రాలు మరొకరు, ప్రకృతి ఒకరైతే చైతన్యం మరొకరు, జాబిలి ఒకరైతే వెన్నెల మరొకరు. ఇలా చెప్పుకుంటూ పోతే సహస్రాలు దాటిపోతాయి. ఒకటి లేకపోతే రెండవది లేదు అన్నట్లుగా ఉండాలి. అంతేగాని ఏదో పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కంటున్నాం, మనుగడ సాగిస్తున్నాం అనుకుంటే అది దాంపత్య జీవితం కానే కాదు. ఒక రకమైన ఒప్పందం, వ్యాపారం, ఆత్మవంచన.
కాలం మారింది, మనుగడ మారింది. స్త్రీకి అలనాటి బానిసత్వపు బ్రతుకు దాదాపు దూరమైనట్లే కదా. భార్యాభర్తల మధ్య చిలిపి కలహాలు రాకపోవు, మధ్య మధ్య అలా వస్తూ ఉండాలి కూడా. కానీ అది చిలికి చిలికి గాలివానగా మాత్రం కాకూడదు. ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. ఇప్పుడు మీ బావే ఉన్నారు, పొద్దుననగా వెళ్ళి రాత్రికి కానీ రారు. ఈ మధ్యకాలంలో ఆయన ఎటు ఎలా తిరుగుతున్నారో నాకు తెలియదు కదా. అలాగే నేను ఆయన వచ్చేలోగా ఎలా ఉన్నానో, ఎలా ఖర్చు పెడుతున్నానో, ఇంటికి తాళం వేసి పెత్తనాలకు పోతున్నానో ఆయనకు తెలియదు కదా. అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇద్దరి మనసులు తాత్కాలికంగా తేలికయ్యాయి. అమ్మో, చాలా టైం అయిందే, అత్త ఎన్ని తిడుతుందో. కంగారు పడిన జానకి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఇంకా ఎవ్వరూ భోజనాలకు కూర్చోలేదు. ఏమిట్రా ఇంత ఆలస్యం అంది భవాని అప్పుడే వచ్చిన సూర్యంతో. కాస్త ఆలస్యం అయిందమ్మా అని చెప్పి కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూమ్ కేసి నడిచాడు సూర్యం. జానకి అన్నాలు పెట్టు, సూర్యం వచ్చాడు. హాల్లోంచి పెద్ద కేక పెట్టింది భవాని. జానకి ముగ్గురికి వడ్డించింది. మాధవి పూర్తిగా కోలుకోలేదని ఆమెకు పెందలాడే పెట్టేస్తున్నారు భోజనం. ముగ్గురు మౌనంగా భోంచేస్తున్నారు. గరిటెల చప్పుళ్ళు, ప్లేట్ల చప్పుళ్ళు తప్ప ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. 2 నిమిషాల్లో భోజనం ముగించిన కొడుకును వింతగా చూసింది భవాని. అదేమిట్రా అప్పుడే లేచావు అంది ఆశ్చర్యంగా. ఆకలి లేదమ్మా. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు సూర్యం. ఏమిటో అందరూ నన్ను సాధించేవాళ్లే వణుక్కుంది భవాని. భోజనాలయ్యాక ఇల్లు సర్ది తలుపులన్నీ వేసి యువతలకొచ్చింది జానకి. ఆ రాత్రే జానకి విషయం చెప్పింది మాధవి సూర్యానికి. అవసరం అనుకుంటే కాళ్ళు చేతులు కట్టిపడేసైనా చేస్తానన్న అత్తగారి మాటలు కూడా చెప్పింది. సూర్యం భారంగా నిట్టూర్చాడు. అతనికి తెలియదు గనకనా ఇదంతా. కానీ అన్నగారంటే జానకి ఇష్టం లేదంటే మాత్రం అతని మనస్సు అంగీకరించలేదు. ఏమిటో చిన్నప్పటి నుంచి కష్టాలే జానకి. వాటికి అంతు పొంతు లేకుండా పోతోంది. నాతో ఏం మాట్లాడాలనుకుంటోంది? ఉద్యోగం చూపించమనా, లేక ఎలాగైనా ఈ నరకం నుంచి తప్పించమనా? ఏం అడగాలనుకుంటుందో. అయినా ఎంతవరకు అన్నయ్యని చేసుకుంటానన్న మనిషి ఇప్పుడు ఎందుకు కాదంటోంది? వాడికి పిచ్చి తిరగబెట్టిందనా? పోనీ వేరే సంబంధాలు ఏమైనా చూస్తానంటే వద్దంటుంది. ఏమిటో ఆ పిల్ల ఉద్దేశం? తను చూసిన ఉద్యోగం చేస్తుందో లేదో, ఏమైనా అన్నీ వివరంగా కనుక్కుని చేతనైన సహాయం చెయ్యాలి అనుకున్నాడు సూర్యం. ఆదివారం మధ్యాహ్నం భోజనాలు కాగానే మాధవి భవానీ దగ్గరకొచ్చి, అత్తయ్య ఓసారి అమ్మ వాళ్ళింటికి వెళదామా, చూడాలనుంది గారాభంగా అంది. అలాగేనమ్మా, తప్పకుండా వెళ్ళండి. నీతో పాటు వాసంతిని కూడా తీసుకుపో అంది భవానీ. పిల్లలిద్దరినీ తీసుకెళ్లాలంటే సాధారణంగా అత్తాకోడళ్లే వెళతారు. మీరే రండి, వాసంతి ఇవాళ తన స్నేహితురాలి దగ్గరికి వెళ్తానంది. 1-2 గంటలో కూర్చొని వచ్చేద్దాం బతిమాలినట్టుగా అంది మాధవి. ఓ నిమిషం ఆలోచనలో పడింది భవానీ. ఆవిడ అనుమానం గ్రహించిన మాధవి, ఓ జానకి గురించా మీ ఆలోచన? మనల్ని కాదని తను ఎక్కడికి పోతుంది? ఎవరున్నారు కనుక? అయినా మీ అబ్బాయి ఇంట్లోనే ఉంటారు, కాస్త చూస్తూ ఉండమని చెప్తాను రహస్యం చెప్తున్నట్లుగా అంది మాధవి. భవానీ ముఖం తేరుకుంది. అయితే పద, సూర్యానికి ఓసారి గట్టిగా చెప్పు, మీ మామగారు కూడా ఇప్పుడప్పుడే రారు అంది. అత్తా కోడళ్ళు పసిపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. వాసంతి కూడా మరో 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోయింది. సూర్యం హాల్లో సోఫాలో కూర్చుంటూ, జానీ ఓ కప్పు కాఫీ తెచ్చి పెడతావా అన్నాడు. 5 నిమిషాల్లో కాఫీ ఇచ్చింది జానకి. నువ్వు తెచ్చుకోలేదేం కాఫీ? కాఫీ అందుకుంటున్నా అన్నాడు సూర్యం. ఇప్పుడు తాగాలని లేదు మెల్లగా అంది జానకి. కూర్చో. సూర్యానికి ఎదురుగా కూర్చుంది జానకి. 5 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. ఎలా మొదలు పెట్టాలో తెలియని జానకి దిక్కులు చూస్తూ కూర్చుంది. ఓసారి ఆమెకేసి పరిశీలనగా చూసి, నాతో ఏదో మాట్లాడాలన్నావటగా మాధవి చెప్పింది అన్నాడు సూర్యం సంభాషణకి నాంది పలుకుతూ. అవును అనేసి నేలచూపులు చూస్తూ కూర్చుంది జానకి. చెప్పు జాని, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నీ ఉద్యోగం గురించే కదా చిరునవ్వుతో అన్నాడు. కాదు మరి, నా పెళ్లి గురించి. అంటే అదే బావతో నా పెళ్లి గురించి. బాగుంది, నీకిష్టం లేకుండా ఎవరు ఎలా చేయగలరు అదోలా అన్నాడు సూర్యం. అది కాదు బావా, నాకు బావ మీద అలాంటి అభిప్రాయం ఎప్పుడూ లేదు తడబడుతూ అంది జానకి. తీక్షణంగా చూశాడు సూర్యం. జానీ, ఇప్పుడు ఇష్టం లేదని చెప్పు, ఒప్పుకుంటాను. కానీ ఏనాడు ఆ ఉద్దేశం లేదని ఆత్మవంచన మాత్రం చేసుకోకు. లేదు బావా, నా మాట నమ్ము. అయితే నిజంగా ఆ అభిప్రాయమే లేకపోతే ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావు? కనీసం మాతోనైనా నీ అభిప్రాయం చెప్పకుండా పెళ్లికి ఎందుకు తల వంచావు?
అందరినీ ఎందుకు ఫూల్స్ చేశావు? ఇదంతా నేను నమ్ముతానని అనుకుంటున్నావా? ఈ పరిస్థితుల్లో అతన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పు, నిన్ను అర్థం చేసుకుంటాను. కానీ దానికి ఎంత మసిపూసి మమ్మల్ని నమ్మించాలని మాత్రం చూడకు, ముఖాన గంటు పెట్టినట్లుగా అన్నాడు సూర్యం. దెబ్బతిన్నట్లుగా చూసింది జానకి. నీకెలా చెప్తే అర్థమవుతుంది బావా అంటూ చేతుల్లో ముఖాన్ని దాచుకున్న ఆ పిల్లను చూస్తే ఈసారి జాలి వేయలేదు సూర్యానికి. అర్థమయ్యేలా చెప్పు, కొంచెం కఠినంగా అన్నాడు. నాకు బావని చేసుకుందామని ఏనాడూ లేదు. నేను ఇంత నీడ చూసుకుని వెళ్ళిపోదామన్న అభిప్రాయంతో ఎవరు ఏ రకంగా మాట్లాడినా మౌనంగా ఊరుకున్నాను. అలా అనుకోవడం నా తప్పే. కానీ పరిస్థితులు అంటే నీ స్వార్థం కోసం ఒక అమాయకుడి జీవితంతో ఆడుకుంటావా? నీ అవసరం నువ్వు గడుపుకుని నీ దోవ నువ్వు చూసుకుంటే వాడలా కుళ్ళిపోతూ నిన్నే తలుచుకుంటూ జీవితాంతం పిచ్చివాడిగానే ఉండిపోవాలా? నీ ఉద్దేశం ఏమిటి? వాడిగా ఉన్నాయి సూర్యం మాటలు. బావా, కాస్త నా మాట విను బావా, నిస్సహాయంగా చూస్తూ అంది జానకి. పిచ్చివాడని కాదు, బావని కాదన్నది. మరి వాడు పిచ్చివాడనే లోటు నీకు కనిపించకపోతే ఇప్పుడు చేసుకోవచ్చుగా. నీ మూలంగానే అతను బాగవుతున్నాడని పెళ్లి చేయమని డాక్టర్ అన్నప్పుడు నువ్వు విన్నావుగా. కానీ బావా, జానకి ఇంకా హైరాణ పడకు. స్వార్థంతో ప్రేమ కురిపించావు. నలుగురి కోసం వాడి మీద ప్రేమ ఆదుర్ద వలకబోసావు. సమయం వచ్చేసరికి చక్కగా తప్పుకుంటున్నావు. వెరీ గుడ్. కానీ లేని ప్రేమ ఆదుర్దాలను కురిపించి అయిన వాళ్ళ దగ్గర నటించడానికి నీకు సిగ్గులేదు? ఆలోచిస్తే నీ మీద నీకే అసహ్యం వేయడం లేదు? ఉద్రేకంగా అంటున్న సూర్యాన్ని చూస్తూ అలా ఉండిపోయింది జానకి. ఆమె దుఃఖం ఆగిపోయింది, కంటతడి ఆరిపోయింది, మొండి ధైర్యం వచ్చేసింది. హఠాత్తుగా పగలబడి నవ్వింది జానకి. నీకు పిచ్చా ఏంటా నవ్వు? చిరాగ్గా అన్నాడు సూర్యం. నిజమే బావా, నాకు పిచ్చే. అందరూ కాకపోయినా నువ్వైనా నా గోడు ఓపికగా విని సలహా చెప్తావనే ఆశతో వచ్చానే, అది పిచ్చే బావా. ముందుగా నీ భార్య అనుమతి తీసుకుని నీతో మాట్లాడి నా సమస్యలన్నీ విపులంగా చెప్పి నాకు పరిష్కార మార్గం చూపుతావని కొండంత ఆశతో వచ్చానే, అదే పిచ్చి. చాలు బావా, చాలు. నన్ను బాగా అర్థం చేసుకున్నావు. కానీ బావా, నేను నిజంగా మీరంతా నా వాళ్ళు అనుకుని ప్రేమించాను. నిజంగా నా వల్ల విఠల్ బావ కోలుకుంటాడంటే అతన్ని చేసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పే ఈ చేదు నిజం విను బావా. నేను శీలవతిని కాను బావా. జానీ, అవును బావా, నేను అన్యాయంగా అమానుషంగా శీలాన్ని కోల్పోయిన అభాగ్యురాలిని. ఆ పరమాత్మని దయ ఏమో గాని ఆ పాపపు గుర్తును ప్రకృతి నాలో గర్భం రూపంలో ప్రసాదించి నా బ్రతుకును మరీ దుర్భరం చెయ్యలేదు. అందుకే బావా, అమాయకుడైన బావకి అన్యాయం చెయ్యలేక మీరడిగే ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పలేక మౌనంగా ఊరుకున్నాను. మీ వాగ్బాణాలు ఎంత గాయపరుస్తున్నా ఓర్చుకుంటున్నాను. కానీ ఈరోజు విషయమంతా నీకు చెప్పి సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు నా అర్థం చేసుకుంటావని ఆశించాను. కానీ నా ఆశ నిరాశ అయ్యింది బావా. బోరు మంది జానకి. అవాక్కయ్యాడు సూర్యం. ఇది నిజమా జానీ? నిజంగా ఎంత ఘోరం జరిగిందా? మాకెవ్వరికీ తెలియకుండానే నీ జీవితంలో ఎంత అపశృతి ఎప్పుడు జరిగిందమ్మా? ఆమెను ఓదార్చలేని సూర్యం తనే పసివాడిలా విలపించాడు. అదే ఆ రోజు అత్త సీరియస్గా ఉందని మామయ్య వాళ్ళు ఊరెళ్ళిన రోజు. అదే బావా, ఆ రాత్రే నా జీవితానికి కాళరాత్రి. ఏడుస్తూ చెప్పగలిగినంత విపులంగా చెప్పింది జానకి. అయ్యో జానీ, ఇంత మంటని గుండెల్లో దాచుకుని ఎలా తిరుగుతున్నావు? సూర్యం మనసు గిలగిల్లాడిపోయింది. నా జీవితమే కష్టాల నిలయం, బాధగా అంది జానకి. సారీ జానకి, నీ మనసు తెలిసి నిన్ను అవమానించాను. అందుకేనా నువ్వు పెళ్ళొద్దనేది? అవును, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేనప్పుడు జీవితాంతం శిక్ష నువ్వెందుకు అనుభవించాలి? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే బావా. చూడకుండా నిప్పు తొక్కితే అది కాల్చకుండా ఉంటుందా? అలా కాదు, నా మాట విని అన్నయ్యని పెళ్లి చేసుకో. పిచ్చివాడని నీకేమాత్రం అనిపించకపోయినా ఆ అమాయకుడిని చేసుకుని వాడి జీవితాన్ని ఓ ఒడ్డుకు చేర్చు జానీ. బావా, అవును జానీ, ఇది నా స్వార్థమే. కానీ నా కోరికలో నువ్వు కూడా సుఖపడాలనే తపన ఉంది. నా మాట విని ఇది కాదనకు జానీ. అర్థిస్తున్నట్లుగా జానకి చేతులు పట్టుకున్నాడు సూర్యం. నిర్జీవంగా నవ్వింది జానకి. క్షమించు బావా, అది జరిగే పని కాదు. ఒకవేళ నేను ఇష్టపడినా నన్ను చేసుకోవడానికి బావ మాత్రం అంగీకరించడు. సున్నితంగా చేతులు విడిపించుకుంటూ అంది జానకి. అన్నయ్య అంగీకరించడా? తెల్లబోయాడు సూర్యం. అవును బావా, విఠల్ బావ మామూలుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను చేసుకోడు. అసలు అతను ఆరోగ్యంగా ఉంటే నేను నీ దాకా వచ్చేదాన్ని కూడా కాదు. నిజంగా బావ కోలుకుని నన్ను చేసుకుంటాను అంటే
నేను అంగీకరిస్తాను. కానీ ఈసారి బావకి తగ్గాక అడిగి చూడు. స్థిరంగా ఉంది జానకి గొంతు. అయోమయంగా చూశాడు సూర్యం. సారీ బావా. పర్వాలేదు మెల్లగా అన్నాడు సూర్యం. మరో సంగతి ఏమిటి? నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతావా? ఎక్కడికి? నిర్ఘాంతపోయాడు సూర్యం. విశాల ప్రపంచంలోకి. నవ్వేసింది జానకి. అంటే నాకు అర్థం కావడం. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బావా? మా స్నేహితురాలు నాన్నగారు నాకు చిన్న ఉద్యోగం చూసి పెట్టారు. వాళ్ళింటి అవుట్ హౌస్లోనే మకాం. అన్నట్లుగా బావా, బాబుకు పేరేం పెట్టానో తెలుసా? ఇన్నాళ్ళు మామయ్య నన్ను ప్రాణంగా చూశారు కదా, అందుకే వాడి పేరు కామేశ్వర్ అని పెట్టాను. బాగుంది కదూ? నవ్వింది జానకి. బాగుంది బొంగురుగా పలికింది సూర్యం గొంతు. బావా, నాకేదైనా అయితే నా బాబుని జాగ్రత్తగా చూస్తారుగా? అనాథ అని వీధిపాలు చేయకండే. నవ్వుతూ అన్న జానకి కంఠంలో దుఃఖం గరగరలాడింది. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు జాని. అప్పుడే మేం పరాయి వాళ్ళమైపోయామా? జానకి మాటల్లో వ్యంగ్యమో హేళనో అర్థం కాని సూర్యం బాధగా అన్నాడు. నిజం బావా. అవును, ఎప్పుడూ నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. సరే నేను వెళ్తాను. మళ్ళీ అత్త వచ్చేస్తే ఏం గొడవ చేస్తోందో. లేచింది జానకి. ఎక్కడికి? కంగారుగా అన్నాడు సూర్యం. కంగారు పడకు, ప్రస్తుతం వంటింట్లోకే. అత్త వచ్చాక చెప్పి మరీ వెళతాను. నవ్వింది జానకి. సిగ్గుపడ్డాడు సూర్యం. వద్దు జాని, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళొద్దు ప్లీజ్. ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. ఎలాగైనా అమ్మకి నేను నచ్చజెప్తాను అనునయంగా అన్నాడు సూర్యం. సారీ బావా. జానకి, నేను నీకు ఉద్యోగం చూశాను. ఉద్యోగమా? ఎక్కడ బావా? ఓ ప్రైవేట్ కంపెనీలో. వెరీ సారీ బావా. నేను మా ఫ్రెండ్ వాళ్ళు చూసిన ఉద్యోగమే చేయదలుచుకున్నాను. జానకి దెబ్బతిన్నట్లుగా చూశాడు సూర్యం. మరోలా అనుకోకు బావా. చాలా రోజుల నుంచి ప్రయత్నించి సంపాదించిన ఉద్యోగాన్ని ఇప్పుడు కాదంటే బాగుండదు. ఎలాగూ ఈ ఇల్లు వదలదలుచుకున్నాను కదా, మన్నించు బావా మెల్లగా అంది జానకి. అంతేనా జాని? అంతే బావా. నీ మనసు నొప్పిస్తే క్షమించు. ఇంట్లో చెప్పకుండా వెళ్ళడం, ఇన్నాళ్ళుండి వెళ్ళేటప్పుడు పోట్లాడి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీకు చేతనైతే ఏ రగడా లేకుండా నన్ను బయటికి పంపించు. అదే నేను నిన్ను కోరేది అనేసి చరచరా తన గదిలోకి వెళ్ళిపోయింది జానకి. నిర్ఘాంతపోయిన సూర్యం మాధవి వచ్చి పిలిచే వరకు అలా ప్రతిమలా కూర్చుండిపోయాడు. జానకేది? కంగారుగా అంది భవాని. ఇదిగో అత్త, ఇక్కడే ఉన్నాను, ఇంకా ఎక్కడికి పోలేదు వ్యంగ్యంగా అంది జానకి గదిలో నుండి వస్తూ. ఆమె మాటల్లోని వ్యంగ్యం అర్థం కాని భవాని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. మాధవితో జానకి ఇల్లు విడిచిపోతుందట అని మాత్రం చెప్పాడు సూర్యం, మిగతా విషయాలు చెప్పడానికి సందర్భాన్ని వెతుక్కుంటూ. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.